విశ్వమానుషకు సాఖ్యామదాసమార్యంత్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వతా మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యుర్హోతా వరుణో జాతవేదా మన్యుం విషయైలతే మానుషీర్యాః పాహినో మన్యో తపసా సజోషా అభిమన్యో తపసస్తవీయాం తపసా యుజా విజహి శత్రూను అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వావసోన్యాభరాత్వన్నః త్వం హి మన్యో అభిభూత్యో యా స్వయంభూర్భామో అభిమాతిషాః విశ్వచర్షణిః సహురిః సహ వానస్మాస్వోజపృతనాసు ధేహి అభాగः సన్నభపరేతో అస్మిత వక్రత్వాత విషస్య ప్రచేతః తంత్వా మన్యో అక్రదుర్జహీలాహం స్వాతనోర్బలదేయాయ మేహి అయం తే అస్మ్యుపమేహ్యర్వాంగ్ ప్రదీచీనః సహురే విశ్వధాయ మన్యో వజ్రిన్నభిమామావృత్స్వహనావదస్యో నృతవోధ్యాపేః అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాణి జంఘనా బభూరి జుహోమితే ధరుణం మధ్వో అగ్రముభావుపాంశు ప్రథమాపి భావా త్వయా మన్యో సరథమారుజంతో హర్షమాణాసో ధృజితా మరుత్వః తిగ్మేషవ ఆయుధా సంశిశానా అభిప్రయం తు నరో అగ్నిరూపాః అగ్నిరివ మన్యో త్రిశతః సహస్రసేనానైర్నః సహురే హోతయేధి హత్వా యశత్రోన్ విభజస్వ వేద ఓజో మిమానో విమృధో నుదస్వ సహస్వమన్యో అభిమాతిమస్మే రుజన్ మృణన్ ప్రమృణన్ ప్రేహి శత్రూను ఉగ్రం తే పాజోరన్వారు రుద్రే వశీవశం నయసేకజత్వం ఏకో బహూనామసి మన్యమీఢితో విషం విషం యుధయే సంశుషాతి అకృత్తరుత్వయా యుజా వయం యుమంతం ఘోషం విజయాయ కృణ్మహే యేషకృదింద్ర ఇవానవబ్రవోస్మాకం మన్యోధిపా భవేయః ప్రియంతే నామ సౌరే గృణీమహి విద్మాతముత్సంయతా బభూథ ఆభూత్యా సహజా వజ్రసాయక సహో బిభర్జ విభూత ఉత్తరం కృత్వా నో మన్యో సహ మేధ్యేధి మహాధనస్య పురూత సంసృజి సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణస్య మన్యుః భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం ధన్వనాగా ధన్వనా జింజయేమ ధన్వనా తీవ్రాः సముదో జయేమ ధనుశత్రోరపకామం గృణోతి ధన్వనా సర్వా ప్రదిశో జయేమ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ శివాయ చ శివతరాయ చ ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిః బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. మాతృదేవో భవ. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, ఆపాదము నాకు సర్వసమభావము భావమునందు నిల్పే. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, ఆపాదము నాకు సర్వసమభావము భావమునందు నిల్పే. ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత, ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత, ఏ భేదములేమి నిల్చునిక ఏ భేదములేమి నిల్చునిక వేదములౌను సమస్తవాదముల్. ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా మన ఆందోళనలు ఎందుకు తొలగిపోవడం లేదు, మన సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు?
మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోతున్నాం. ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్నింటి మీద మాట్లాడినా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ అలాగే ఎందుకు ఉండిపోతున్నామంటే ఒకే ఒక్క కారణం, భేదభావం. రెండవ కారణం లేదు. ఒకే ఒక్క కారణం, భేదభావం. మనందరిలో తొలగిపోవలసింది దేహాత్మభావం. వినడానికి, చెప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది, ఆచరించి తెలుసుకోవడానికి ఇంకా కష్టంగా ఉంటుంది. కానీ ఈ దేహం మనం కాదు, అది మనం ఒప్పుకుందుకు ఇష్టపడం. దేహమే మనం అనేటువంటి పూర్తి భావంలో ఉన్నాం. అది భ్రమ అంటే లేదు, భావం అంటాం మనం, అది నిజం అంటాం. ఆ దేహాత్మభావం తొలగిపోతే తప్ప భేదభావం పోదు. అభేదభావం వస్తే తప్ప మనశ్శాంతి అనేది కలగదు. అదిగో దానికి ప్రాతిపదిక. కానీ ఆ భేదభావాన్ని తొలగించుకుని మనలో ఉండే భయాలు, ఆందోళనలు, సమస్తమైన కలతలు తొలగింపజేసుకోవడానికే మనం వేదాంత డెండిమం అనే స్తోత్రాన్ని చెప్పుకోబోతాం. దీన్ని శంకరాచార్య ఉపదేశ గ్రంథాల్లో భాగంగా అందించారు మనకి. ఆయన రచించినటువంటి అనేక స్తోత్రాలలో ఇది చాలా ముఖ్యమైనది. ఓం నాద శిఖాగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత ఏ భేదములేమి నిల్చునక అనంటే కేవలం మా అమ్మనో మీ అమ్మనో ఉద్దేశించి చెప్పిన మాట కాదు అది. పోనీ అలాగే అనుకున్నా, అన్నదమ్ముల మధ్య తగాదా వస్తే మనం ఏమంటాం? ఏమయ్యా ఓ తల్లి బిడ్డలు ఆ మాత్రం చూసుకోలేరా అంటాం. మరి జగత్తంతా ఒకే తల్లి బిడ్డలు అని గ్రహిస్తే అంతేగా, ఇంకంతకంటే ఉంది. ఇది వ్యష్టి, అది సమష్టి. ఇది వ్యష్టి, అది సమష్టి. మనం భయపడతాం కదా, చాలా భయాలు పడతాం కదా. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తప్పనిసరిగా భయపడవలసిన ఒక విషయానికి మనం భయపడడం లేదు. మనం రాత్రి పడుకుంటున్నాం, మన వేలు మన కన్ను పొడి చేస్తుందేమో అని ఎప్పుడైనా భయపడ్డామా? పొడిచే అవకాశం లేదా? నిద్రలో కొంతమందికి జరుగుండొచ్చు అలాగా. మన వేలు మన కన్ను పొడి చేస్తే ఏం చేస్తాం అప్పుడు? అలాగా నా భయంతో నిద్ర మానేసి కూర్చుంటామా? పొడుస్తుందేమో నీ వేలు ఎలా పట్టుకుని కూర్చోలేం కదా. కానీ గొప్ప ధైర్యంతో పడుకుంటున్నాం, అది ఆ పని చేయదు, అంతే. పోనీ నాలిక ఉంది, తల్లో నాలుక, తల్లో నాలుక అంటారు. ఏమిటి తల్లో నాలుక? అందరికీ తల్లో ఉన్నాయి, అందరికీ నాలుకలు ఉన్నాయి. కానీ అది 32 పళ్ళ మధ్యలో ఉంటుంది. చూసుకోండి, అందరికీ 32 ఉంటాయి. ఏమైనా వంకర పనులు చేస్తే ఓ 2-3 పోతాయి, లేదా ఉంటాయి. చిన్నప్పుడు 4-5 ఏళ్ళప్పుడు పళ్ళు పోతాయి, రాలిపోతాయి, మళ్ళీ వస్తాయి, పాల పళ్ళు అంటారు. పెద్ద అయ్యాక రాలితే ఇంకా రావు, ఎందుకంటే అవి వాడు రాలి సహజంగా రాలినివి కావు, ఎవరో రాలగొట్టినవి, కాబట్టి ఇంకా రావు. చిన్నప్పుడు పోతే మళ్ళీ వస్తాయి. పైన 16, కింద 16, 32 పళ్ళ మధ్యలో నాలిక ఉంటుంది. పోనీ ఈ పళ్ళు ఏమైనా అరటిపళ్ళ, ద్రాక్ష పళ్ళ, ముక్కపళ్ళు, మూతిపళ్ళు, కూరపళ్ళు, కోసుపళ్ళు, అన్ని రంపాలు, బ్రేళ్లే, ఇచ్చుకొత్తులు. ఒక్క పంటి కింద ఇలా ఏదైనా ఇలా వేలు పెట్టిన తెగినట్టు ఉంటుంది, అంత సూదిగా ఉంటాయి. పోనీ నాలిక ఏమైనా గట్టి పదార్థమా? ఒక్కోసారి ఎవడన్నా తేలిక అదో రకంగా మాట్లాడితే నాలిక తాటిపట్టే అంటారు. తాటిపట్టే ఎవరికి లేదు. నాలిక ఎంత మెత్తనది? వెన్న ముద్దకి ఎర్ర రంగు వేస్తే నాలిక, అంతకంటే ఏముందండి? అంత మెత్తటిది మన శరీరంలో మరి ఏ భాగం ఉంది అసలు? నాలిక అంత మెత్తటి నాలిక. దానికి పైన కింద కూడా రంపాలు, విచ్చుకత్తులు లాంటి పళ్ళు ఉన్నాయి. మరి ఇన్ని పళ్ళల్లో దేని కింద పడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటుందండి? ఇది ఆశ్చర్యకరంగా. పోనీ అది అలా మాట్లాడకుండా ఉందండి కాబట్టి ఉంటుందని మాట్లాడకుండా ఉండడం ఏమిటి? మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను 2 గంటల పైన మాట్లాడాలి. నాలిక ప్రతి అక్షరం కోసం ఏదో ఒక పంటిని తాకాల్సిందే, వెనక్కి రావాల్సిందే, మళ్ళీ ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, కిందికి వెళ్ళాలి. ఈ మొత్తం కథకళి, మణిపురి, ఒడిస్సీ, భరతనాట్యం, భార్యనాట్యం అన్నీ చేయాల్సిందే. ఇన్ని నాట్యాలు చేసే నాలిక ఎప్పుడు పంటి కింద పడడం,
నాలుక ఖర్చుకోవడం అనేది జరగలేదే. ఒకవేళ జరిగితే నాలుక ఖర్చుకుందామన్నా మళ్ళీ ఏడాది వరకు ఖర్చుకోవాలా. ఇది తల్లో నాలుక. ఆ విద్యార్థి అందరికీ తల్లో నాలుకలా ఉంటాడు, ఆయన ఊళ్ళో వాళ్ళందరికీ తల్లో నాలుకలా ఉంటాడంటే అర్థం ఏమిటంటే అందరికీ అన్ని పనులు చేసి పెడతాడు, ఎవరి వల్ల ఆయనకి ఏం ప్రమాదం లేకుండా చూసుకుంటాడు. అది తల్లో నాలుక. మనకి ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో మన పనులు మానేయడం, ఎవరి పనులు ఏమి చేసి పెట్టకపోతే బతుకెందుకు? ఏదో మన పనులైనా చేసుకోవాలా. వీలైతే ఎదుటి వాళ్ళు కూడా సాయం చేయాలి. మరి సాయం చేసినా మన పని చేసుకున్నా ఏదో అపకారం జరుగుతుందనే భయం ఉంటే ఏం చేస్తాం? అందుకని చెయ్యాలి, పనులు చేస్తూనే ఉండాలి, మనకేం అపకారం జరగకుండా చూసుకోవాలి. అందుకని తలలో నాలుగులా ఉంటాడు, తల అందరితోనూ కలిసే ఉంటాడు, అన్ని పనులు చేస్తూనే ఉంటాడు, కానీ తన జాగ్రత్తలో తను ఉంటాడు. ఇది నాలుక నుంచి మనం నేర్చుకోవచ్చు. కానీ మెలకుగా ఉన్నప్పుడు ఈ నాలుక ఇంత జాగ్రత్తగా ఉంటుంది, ఉండగలదు, బుద్ధి ఉపయోగిస్తున్నాం కాబట్టి. మరి పడుకున్నప్పుడు మనం పడుకున్నాం, ఏదో కలర్ రావచ్చు, అందులో నాలుక పళ్ళ కిందకి వెళ్ళిపోవచ్చు, పొరపాటున 2 పళ్ళ మధ్యలో పైన కింద పడిందంటే కోసుకుపోతుంది, ఓ మొక్క ఊడిపోతుంది. ఈ భయంతో మనం పడుకోవడం మానేసామా? పడుకునేటప్పుడు మన వేలు మన కన్ను పొడుస్తుందేమో అని ఎప్పుడు అనుకోలేదే. మన నాలుకని మన పళ్ళే కరిచేస్తాయేమో అని ఎప్పుడు అనుకోలేదే. ఎందుకంత నిశ్చింతగా పడుకుంటున్నామండి? తప్పనిసరిగా భయపడవలసిన దానికి ఎందుకు పడుకుంటున్నామంటే మనకు ఒక గొప్ప నమ్మకం, ఈ నాలుకైనా పళ్ళైనా ఈ వేళ్ళైనా కళ్ళైనా మన శరీరంలో భాగాలే కదా, ఇదంతా ఒకటే శరీరం కదా, కాబట్టి మన శరీరం మన శరీరానికే హాని చెయ్యదు. మన శరీరంలో భాగాలకు హాని చెయ్యవు. అవసరమైతే ఇతరుల శరీరంలో భాగాలకు హాని చేయొచ్చు, వారి శరీర భాగాలు మనకు హాని చేయొచ్చు, కానీ మన శరీర భాగాలు మనకు హాని చేయవనే గొప్ప నమ్మకంతో పడుకుంటున్నాం కదా. అందుకనే కదా నిశ్చింతగా పడుకునేది. మరి విశ్వమంతా ఒకే శరీరం, విశ్వం విష్ణువు అని భావన కలిగితే ఏదైనా మనకు వస్తువు అపకారం చేస్తుందనే భయం వస్తుందా? రాదు. అది భయం తొలగిపోయే మార్గం. విశ్వమంతా ఒకటే శరీరం. 16 శరీరాలు, 16,000 శరీరాలు లేవు. అది కుక్క శరీరమైనా, గాడిద శరీరమైనా, మనిషి శరీరమైనా, దేవేంద్రుడు శరీరమైనా, రాక్షసుడు శరీరమైనా ఒకటే శరీరం. అదంతా విష్ణువు శరీరమే. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభువు. అందులో విశ్వం విష్ణువు అంటే అర్థం అది, విశ్వమంతా విష్ణువే. మిగిలిన 998 నామాలు ఈ 2 నామాలకి వ్యాఖ్యానం అంతే, అంతకంటే ఎలా. మనం విష్ణు సహస్రం నిరంతరం పారాయణ చేస్తాం, పైగా దానికి ఒక సంఘం పెడతాం, విష్ణు సహస్రనామ జప పారాయణ సంఘం. మొన్న సంఘం వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేశారు, మేము 900 సార్లు పైన పారాయణ చేశామండి, 1000సారి పారాయణ చేస్తున్నాం, మీరు ముఖ్య అతిథిగా రావాలి అన్నారు. 1000సారి విష్ణువు రావాలి కదా, నే రావడం ఏమిటి అన్నాను నేను. 1000 సార్లు కూడా విష్ణువు రాకపోతే ఆ విష్ణువు మీదనే అనుమానం రావాలి, పారాయణ మీదనే అనుమానం రావాలి. 1000సారికి విష్ణువు రావాలి, నే రావడం ఏమిటి అంటే అయిపోయింది. 1000 కాదు 1,00,000 అవుతుంది. ఇంకో సంఘం పెట్టి పోటీ పడి 1,00,000 పారాయణ, 1,00,000 పారాయణ. మన గొడవలు మనవే. సంఘాలన్నీ ఎందుకంటే గొడవలు పడ్డానికి. ఇంకోటి శివసహస్ర పారాయణ సంఘం అని పెడతారు, లాడాయిస్తుంది అక్కడ. పైగా రేపు విష్ణు సహస్రం వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదండి, శివసహస్రం వాళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదండి. ఇదంతా భేదభావమేగా. ఇగో ఈ భేదభావమే సమాజంలో అనేక అల్లకల్లోలాలకు కారణమవుతుంది. వేదాంతాన్ని ఎందుకు నిత్య జీవితానికి అన్వయించుకోవాలి అంటే ఇవాళ వార్తలతో సహా సమస్త సమస్యలకు పరిష్కారం వేదాంతమే. వేదాంతం నిష్క్రియాపరమైంది కాదు, వేదాంతం సత్క్రియాపరమైంది, నిత్యక్రియాపరమైంది, చలమైంది, నిత్య చలనశీలమైంది, ఆల్వేస్ యాక్టివ్. అది మనకి శంకర సాహిత్యం ద్వారా బోధపడుతుంది. అందుకని శంకర సాహిత్యం వింటే అందులో ఏ స్తోత్రం విన్నా భయం అనేది తొలగిపోతుంది. ఎలా మీకు భయంబు శంకరుల వైపే జోడు, ఎలా మీకు భయంబు శంకరుల వైపే జోడు, ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మహాద్వైత భాషాలాలిత్యము నింపి, ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మహాద్వైత భాషాలాలిత్యము నింపి, బ్రహ్మమయమీ సర్వం బటంచున్, బ్రహ్మమయమీ సర్వం బటంచున్, స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను, స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను, అవి వీక్షింపంగ మోక్షం మెగా. స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను, అవి వీక్షింపంగ మోక్షం బెగా.
స్వామి సాహిత్యంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఎంతోమంది ఆచార్యులు ఉండగా, ఎంతోమంది కవులు ఉండగా, ఎంతోమంది పండితులు ఉండగా ఏమిటి శంకరాచార్య ప్రత్యేకత? ఎప్పుడో సుమారుగా 1000 ఏళ్ల క్రితం రచించబడిన సాహిత్యం ఇంతకాలం ఇలా సజీవంగా నిత్యం మాకు అదే కావాలి, నిత్యం మాకు అదే కావాలన్నట్టుగా ఉండడం ఏమిటి? అసలు ఎవరి సాహిత్యం ఉంది అలాగా? ఎంతమందిది ఉంది? అది ఆయనకి పట్టిన అదృష్టం కాదు, మనకి పట్టిన అదృష్టం. మనకి భయం వస్తే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, శంకరాచార్య చిత్రంగేసి చూడండి, భయం పోతుంది, గొప్ప ధైర్యం వస్తుంది. ఏమైనా అలా కూర్చున్నాడు హాయిగా ఓ చెట్టు కింద, ఏదో ఆశ్రమం, ఆయన చెట్టు ముందు ఎక్కువ చిత్రం అదే కదా, ఏదో ఆశ్రమం ఉంటుంది, పక్కన నది కాలవేళ సెలయేరు ఏదో ప్రవహిస్తుంది, నది పాయ, ముందు ఏదో ఓ చెట్టు ఉంటుంది, అక్కడ ఆయన కూర్చుని ఉంటారు. చుట్టూ ఉంటే 4 శిష్యులు ఉంటారు, లేకపోతే ఒక్కరే ఉంటారు. ఆయనకున్న ధైర్యం మనకి ఎందుకు లేదు? ఆయన పండితుడు మనం కాదు అనొద్దు, ఆయనకంటే పండితులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ ధైర్యం లేదు. ఆ జ్ఞానం ఉంది, దాన్ని పూర్తిగా అన్వయం చేసుకున్న మహానుభావుడు, అన్వయం చేసుకోమని మనకి చెప్పిన మహానుభావుడు. మొత్తం జాతి వెనకబడుతున్నది ఈ అన్వయ జ్ఞానము, ఆచరణశీలత లేకపోవడం వల్ల. ప్రతిభలో భారతీయులను మించిన వాళ్ళు లేరు. ఎన్నో దేశాలు ఎన్నోసార్లు తిరిగిన వ్యక్తిగా చెబుతున్నా, అందరూ భారతీయుల ప్రతిభని కొనియాడుతున్నారు. ఇంటెలిజెన్స్ అంటే మీదేనండి, ఇంటెలిజెన్స్ అంటే మీదేనండి. కానీ మన దగ్గర ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటే పనిచేయదు, అన్నీ పనిచేస్తాయి సక్రమంగా. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండదు మనకున్నంతగా. నేరం అది అయిపోయాక బయటకు వస్తారు వాళ్ళు. మరి ఇంటెలిజెన్స్ అంతగా ఉంటే ఏమైంది అంటే, ప్రతిభకి తగినటువంటి కృషి లేకపోతే ఆ ప్రతిభ రాణించదు. భారతీయుల్లో ప్రతిభ చాలా ఉంది, విదేశీయులు ఎవరు సరిపోరు. ఏ దేశం వెళ్ళి ఏ సంస్థలో ఇతర దేశాల ఉద్యోగుల్ని పలకరించినా మనకు వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే, మాకు ఏదైనా సమస్య వస్తే ఇండియన్స్ని అడుగుతామండి, వాళ్ళు చాలా గొప్పగా ఆలోచిస్తారండి అన్నారు. మరి అంత గొప్పగా ఆలోచించే వాళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు? అంతే, మనకి వేరే, మన ఆలోచనలు వేరే. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్సులో, లేనివాడు గల్ఫ్లో నకూలి, బద్ధకస్తులెల్ల భరతాంబిక పాలు. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్సులో, లేనివాడు గల్ఫ్లో నకూలి, బద్ధకస్తులెల్ల భరతాంబిక పాలు. ఎట్లు బాగుపడును ఈ ధరిత్రి అని ఒళ్ళు మండి చెప్పాను పంచాయతీ. విదేశాలు తిరుగుతూ ఉంటే, మీకు తెలియదు, మన దుబాయ్ ఎడితే నేను ఒక మాట, ఇక మీ దేశం నేను రానన్నాను. మీ దేశమే కాదు, ఏ దేశమో రావాలని లేదన్న, నేను రాను అన్నా. ఇదే చివరి పర్యటనేమో అన్నా. వాళ్ళకి బాధ వచ్చేసింది, మేమేం తప్పు చేసామండి, మేమేం పాపం చేసామండి. మీ గురించి కాదే, నాకు అసూయగా ఉంది, నన్ను ఏం చేయమంటావు అన్నాను. నాకు అసూయగా ఉంది, నా కడుపులో దేవేస్తుంది, నా దేశం ఇలా లేదు, నా మనుషులు ఇలా లేరు, మిమ్మల్ని చూస్తే నాకు బాధగా ఉంది. అయితే నాకు ఇంకేం ఉపాయం కనపడలేదు, నేను నా దేశంలో ఉంటాను, ఎక్కడ ఉంటాను. కారణం, అక్కడ ఉన్న ఆచరణశీలత ఇక్కడ లేదు. అక్కడ ఎక్కడ రోడ్డు మీద కాగితం కనపడదు, మనకు అన్ని చెత్తలే ఉంటాయి, మనమే రోడ్డు మీద ఉంటున్నాం. స్వచ్ఛ భారత్ అని ఒకళ్ళు చెప్పాలి మనకి, దానికి 18 మంది ప్రమోటర్లను పెట్టాలి, రోజు వాళ్ళని అది కూడా సినిమా యాక్టర్లను పెట్టాలి. వాళ్ళ జీవితం స్వచ్ఛం కాదు, కాగితాలు కూడా స్వచ్ఛం చేస్తారు ఈవేళ. ఒకడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, అందులో వాడు మనకు స్వచ్ఛ భారత్ చెబుతాడు వచ్చి. ఇక్కడ చిబురట్టుకుంటే స్వచ్ఛ భారత్, అది కూడా 2 రోజులు పట్టారు, తర్వాత మానేశారు. ఎందుకంటే పత్రికలు అయిపోయినాయి, ఇంకా ప్రచారం అయిపోయింది, ఇంకా అక్కర్లేదు. ఇగో ఇదే లేకపోవడం అంటే. లేకపోతే శంకరాచార్యం అంటే అపూర్వమైనటువంటి మహామనస్వి, మహా తేజస్వి రచించిన సాహిత్యం మనకుండి మనం ఇలా ఎందుకుంటామండి? అసలు భయం ఏమిటండి భారతదేశానికి? దిక్షీలాలంకృత తాళపత్రములను, ఆయన రాసిన తాళపత్ర గ్రంథాలకి దిక్కులే వస్త్రాలు. అంటే పూర్వం తాళపత్ర గ్రంథాలు సురక్షితంగా ఉండడం కోసం బట్టలు కట్టేవారు, చుట్టూ బట్టలు చుట్టేవారు, పట్టుబట్టలు కూడా చుట్టేవారు గౌరవంగా. దానికి రకరకాల అలంకారాలు చేసేవారు, దాని బైండింగ్ విధానం దానికి ఉంది. కానీ శంకరాచార్య స్వామి గ్రంథాలు తాటాకుల మీదే రచించబడిన వాటికి దిక్కులే వస్త్రాలు. ఎందుకంటే ఆయన దిగంబర స్వామి యొక్క అవతారం, శివుని అవతారం కదా, అంటే దిగంతాల వరకు వ్యాపించింది. అందులో ఉన్నది శ్రీమన్మహాద్వైత భాషాలాలిత్యము నింపి, అద్వైతాన్ని లలితమైన భాషలో మనకు అందించారు. సంస్కృతంలో ఇక అంతకంటే సులభంగా ఎవరు చెప్పలేరు, తెలుగులో వేమన్న కంటే సులభంగా ఎవరు చెప్పలేరు, సంస్కృతంలో శంకరాచార్యని మించి సులభంగా ఎవరు చెప్పలేరు. ఇక కాళిదాసు సాహిత్యమైనా అర్థం చేసుకుంటూ కొంచెం ఇబ్బంది పడాలి, కానీ శంకరాచార్యది ఏమీ ఇబ్బంది లేదు, హాయిగా ఉంటుంది. సంస్కృతంలో అంత సులభమైన సాహిత్యం. అందుకే శివానంద లహరి, సౌందర్య లహరి ఇటువంటి ఎవరన్నా
వారో కనపడి తెలుగులో పద్యాలు రాశానండి శివానంద లహరి అన్నారు. ఆయన తెలుగులోనే రాశారు, మీరు మళ్ళీ ఎందుకు రాశారన్నారు. ఏం పద్యాలు రాసినా అవి ఆయనతో సాటి కావు, అనవసరం. ఈ తాత్పర్యాలు రాస్తే చాలు, పద్యాలు దేనికి కుదరవు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అంటే ఏమిటి రాస్తారు తెలుగులో? ఆ రైమింగ్ ఏది? ఆ ప్రాస అలాగా ఊరికే కళల చేత అంటే కుదరదు. అక్కడ ఆ భ్యాం పట్టుకోవాలి, దానికి తగింది తెలుగులో ఎంచుకోవాలి. అది మహానుభావులకు సాధ్యం, మామూలు వాడికి ఎక్కడ సాధ్యం? అటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? అందుకే నాయన మీరు ఏమి రాయొద్దు, అవసరమైతే తాత్పర్యాలు రాయని చదువుకుంటారు చాలు. శ్లోకాలు బాగానే నేను తెలుగులో రాశాడు, తెలుగు వాళ్ళకు కూడా అర్థమయ్యే సంస్కృతంలో రాశాడు, ఇంక తెలుగు కాకేమిటి? అంత అద్వైతాన్ని అంత లలితమైన భాషలో అందించిన మహానుభావుడు మరొకళ్ళేడండి. శ్రీమన్మహాద్వైత భాషా లాలిత్యము నింపి మొత్తం మీద సారాంశంగా బ్రహ్మమయమీ సర్వం బటన్సున్, ఈ సర్వ జగత్తు బ్రహ్మమయం, ఒకటే పదార్థం ఉంది. నీకు భయం ఎందుకు అవుతుంది అంటే ద్వితీయాద్వై భయం, రెండవది ఉంది అనుకోవడం వల్ల భయం అవుతుంది. రెండవది ఏది లేదు, ఉన్నది ఒకటే. నీకు రెండుగా కనపడుతుంది, రెండుగా కనపడేది 22 అవుతుంది, 222 అవుతుంది, 2222 అవుతుంది, 2,02,02,2022 అవుతుంది. ఇంక అనవసరం ఎన్నేనా అవుతుంది, ఉన్నది ఒకటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మానేక నానాస్తి కించన, సారాంశంగా అది గ్రహించి తీరవలసిందే. ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఎన్ని శాస్త్రాలు చెప్పినా దానికోసం. అప్పుడు మనం ఎవరో మనకు అర్థమవుతుంది, ఈ శరీరం మనం కాదనే విషయం తెలుస్తుంది. అప్పుడు శరీర భోగాలు మనవి కావు, శరీర దుఃఖాలు మనవి కావు. అప్పుడు మనం నీళ్లలో పడవ ఉన్నట్టుగా ఉంటాం, ఇప్పుడు పడవలో నీళ్లు ఉన్నట్టుగా ఉన్నాం. పడవలో నీళ్లు ఉంటే మునిగిపోదు, నీళ్లలో పడవ ఉండాలి. కానీ పడవలో నీరుంటే నీటిలోన పడవ హాయిగా వెళ్ళిపోవచ్చు. అలాగా నీరు పడవలోన చేరరాదు అని సాగర ఘోషలో దశమాంతరంగంలో రాశాం. నీటిలో పడవ ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ నీరు పడవలోకి వచ్చేస్తే అలాగా. మనం జీవితంలో ఎన్ని పనులైనా చేయొచ్చు, కానీ ఆ పనుల తాలూకు వాసనలు మన మనస్సులో ఉండకూడదు. పడవలోకి నీరంటే అర్థం. వాసన ఉందనుకోండి, అదే తర్వాత జన్మకు కారణం. అదిగో ఆ సమస్త వాసనలు వదిలిపోవడానికి స్వామి వేదాంత డిండిమం అనే గొప్ప స్తోత్రాన్ని చెబుతున్నారు. వేదాంత డిండిమాస్తత్వం ఏకముద్ఘోషయంతేతు ఆస్తాం పురస్తాత్తేజ దక్షిణామూర్తి సంజ్ఞితం. మొట్టమొదటి శ్లోకంగా ఒక్క మాట. ఈ స్తోత్రానికి మొత్తం నేను దక్షిణామూర్తి అని పేరు పెడుతున్నానయ్యా, ఇంకేం లేదు. ఎందుకు దక్షిణామూర్తి? దక్షిణామూర్తి స్తోత్రం గొప్పతనం ఏమిటి? అసలు దక్షిణామూర్తి ప్రత్యేకత ఏమిటి? దక్షిణం అంటే మనం అశుభంగా భావిస్తాం కదా. దక్షిణామూర్తి దక్షిణముఖంగా కూర్చొని ఉంటాడు, ఆయన తూర్పుగా కూర్చోడు, దక్షిణముఖంగా కూర్చుంటాడు. దక్షిణాన్ని ఎదుర్కొంటున్నాడు ఆయన. దక్షిణం ఎవరి దిక్కు? మృత్యువు దిక్కు. అంటే మృత్యువుని ఎదుర్కో, భయపడి ఎంతకాలం పారిపోతావు? దక్షిణ దిక్కుగా తిరిగితే మృత్యు వస్తుందండి. అందుకే నేను అన్ని పనులు తూర్పు దిక్కుగా, ఆ మృత్యు వచ్చే రోజున తూర్పుకి వచ్చి పట్టుకెడుతుంది. ఇప్పుడు పూర్తిగా తూర్పు తిరిగిన వాడికి ఎవరికి మృత్యువు రాలేదా? ఎంతకాలం భయపడతాం? రమ్మను, అదేదో దక్షిణంగానే తిరుగుతాం, రమ్మను, దెబ్బ తేలిపోతుంది. ఎలాగో పోవడం తప్పనప్పుడు ఎదుర్కోవడం మంచిది కదా. ఊరికే పోవడం ఎందుకు? కనీసం వీరమరణం అనే పేరైనా వస్తుంది. భయపడి పిరికి వాళ్ళమై పారిపోయి మూడు దిక్కులు తిరిగి చివరి దక్షిణ దిక్కుకి స్పష్టమై దాని చేతిలో పడే కంటే మొదట ధైర్యంగా దక్షిణని ఎదిరించి పారేస్తే ఉంటుందో ఉండో తేలిపోతుంది ఒకటి దెబ్బ. అది దక్షిణామూర్తి. ఆయన దక్షిణ దిక్కుగా ఎందుకు? మీరు అశుభంగా అది భావించే దిక్కే నేను కూర్చున్నారండి, ఎదుర్కొందాం. ఏమిటి అశుభం? ఎంత అశుభమైనా మనం అనుభవించక తప్పదే, మరి దాన్ని అశుభంగా భావిస్తారే. మృత్యువును ఎదిరించగలిగినటువంటి ధైర్యాన్ని దక్షిణామూర్తి రూపమైన వేదాంత డిండిమ స్తోత్రమైన ఇస్తుంది. కాబట్టి దక్షిణామూర్తి సంజ్ఞితం అన్నారు. దీనికి దక్షిణామూర్తి అని నేను పేరు పెడుతున్నాను. ఇది డిండిమం. వేదాంత డిండిమాహ తత్వం ఏకం ఉద్ఘోషయంతి. ఇవి చాలా డిండిమాలు మోగుతున్నాయి. డిండిమాహ బహువచనం. డిండిమం అంటే ఈ బ్యాండ్ మేళంలో పెద్దది ఉంటుంది, రావఢోలు అంటారు. ఇద్దరు పట్టుకుంటారు దాన్ని, ఇటొకళ్ళు అటొకళ్ళు. దాన్ని ముందుకు జరపాలన్నా ఇద్దరు పట్టుకోవాలి. దాని వాద్యం ఎప్పుడైనా వినండి మీరు. ఢామ్ ఢామ్ ఢమ్, ఢామ్ ఢామ్ ఢమ్ అలా ఉంటుంది. 3 దెబ్బలు, సరిగ్గా 3 దెబ్బలు, 2 పెద్దవి, 1 చిన్నది. ఢామ్ ఢామ్ ఢమ్, ఢామ్ ఢామ్ ఢమ్. ఇది డిండిమం ధ్వనించే విధానం. సరిగ్గా ఈ శ్లోకాలన్నీ అలాగే ఉంటాయి. 3 దెబ్బలో తెలుస్తాడు వేదాంతం. 4వ దెబ్బ ఉండదు. 4వ దెబ్బ మొగటమే. ఇది వేదాంత డిండిమహ
జ్ఞానాజ్ఞానే పదార్థముద్వౌ ఆత్మనో ముక్తిబంధదౌ జ్ఞానాన్ముక్తిర్నిబంధోన్యాత్ ఇది వేదాంతరిండిమఖ చింత్యాచింత్య పదార్థముద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మపరం నాన్యతు ఇది వేదాంతరిండిమఖ అద్వైతద్వైతవాదౌద్వౌ సూక్ష్మస్థూలదశాం గతౌ అద్వైతవాదాన్మోక్ష ఇది వేదాంతరిండిమఖ పరోక్షాసత్ఫలం కర్మ జ్ఞానం ప్రత్యక్షసత్ఫలం జ్ఞానమేవాప్స్యసేత్తస్మాత్ ఇది వేదాంతరిండిమఖ సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్వమసిత్యైవ ఇది వేదాంతరిండిమఖ. ఇలా ప్రతిదానికి ఇతి వేదాంతరిండిమఖ అని ఒక మొకటం ఉంటుంది. మిగిలిన 3 పాదాలు అంటే ఢామ్ ఢామ్ ఢమ్ అంతే 3 దెబ్బలు. 3 దెబ్బల్లో చెబుతున్నా నీకు దమ్ముంటే అందుకో అన్నాడు ఆయన. నీకు అందుకో లేకపోతే 30 దెబ్బలైనా అంతే. ఇంకా ఎన్నో చదవాలనుకుంటున్నానండి, ఈలో ప్రాణం పోతే ఎవడు చదివేది? చదవడం ముఖ్యం కాదు, గ్రహించడం ముఖ్యం. ఎల్కేజీ నుంచి 100 కేజీలు చదివారు మన పిల్లలందరూ. ఏం గ్రహించారు? ఏదైనా వస్తే సీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ ఇది గ్రహించారు. 20 ఏళ్ళు చదివారు, ఎంటెక్లు చేశారు, బీటెక్లు చేశారు, పీహెచ్డీలు చేశారు. ఏదైనా వస్తే బెడలు వేసుకుంటున్నారు. దానికి మళ్ళీ కోచింగ్ సెంటరు, మనోధైర్యానికి కోచింగ్ సెంటర్. కర్మకాలిపోయి మనోధైర్యానికి పెద్ద మనిషి ఆయన. ఈ గుళ్ళోకి రాడువాడు. ఇక చిన్న ఆయన ఉన్నాడే అక్కడ, ఆయన ఉన్న మనోధైర్యం ఎవరికీ లేదు. ఆయన చుట్టూ తిరుగుతాడు, కానీ ఆయన ఏం చేశాడో గమనించడే పెద్ద మనిషి. చుట్టూ తిరుగుతాడు. 16 సార్లు ఆంజనేయ స్వామికి 111, బాబా గారికి 112, ఒకటి ఎక్కువ, కొంచెం లీడింగ్ గాడ్ కదా అందుకని. కానీ మన గుళ్ళల్లో గమనించండి, గుడి చుట్టూ తిరిగాక లోపలికి వెళ్ళాక పూజారి గారు ఏమంటారండి? మంత్రపుష్పం ఆత్మరక్షణ నమస్కారాన్ని సమర్పయామి అంటే నీ చుట్టూ తిరగమంటారు. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు? నా చుట్టూ తిరిగింది చాలరా, ఇక నీ చుట్టూ నువ్వు తెలుస్తున్నట్టు. ఎన్ని గుడి చుట్టూ తిరుగుతావు, ఎంతమంది చుట్టూ తిరుగుతావు? 11, 121 లెక్కలేమిటి? అంటే నీ చుట్టూ నువ్వు తిరిగినాయన తెలుస్తుంది. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే కళ్ళు తిరిగేలా కింద పడమని కాదు, ఆత్మ గురించి ఆలోచించమని. నేనెవరు అది ఆత్మ ప్రదర్శన నమస్కారం. దేవాలయంలో చేసేటువంటి ప్రతి ఆచారానికి, ప్రతి అర్చనకి వెనకాల ఒక తత్వం ఉంది. ఆ తత్వం వదిలేసి ఒట్టి శృతి పట్టుకున్నాం మనం. అది ఇచ్చారా లేదా? పాదుకులు పైన పెట్టారా, కింద పెట్టారా? నాకేమిటో ఆకు తీసుకుంటుంటే కింద పడిపోయింది, ఏం జరుగుతుందో? బతుకే కింద పడిపోతుంది, పెద్ద విషయం ఇక్కడ. అయ్యా ఈ తీర్థం నోట్లో పోసుకోవాలా, లేకపోతే తగలచ్చా, తగలకూడదా, శబ్దం రావచ్చా, రాకూడదా, కింద పడచ్చా? ఇది సరిపోయింది మనకి. దీనికోసం ధర్మ సందేహాలు, పెద్ద సమాధానం ఇంత పొడుగు. అసలు ఈ తీర్థం దేనికి, ప్రసాదం దేనికి, ఇవి ఎందుకు పుచ్చుకుంటున్నాము? దానివల్ల ఏం జరుగుతుంది? అది భౌతికమే కదా, దాని వెనకాల తత్వం ఉంటుందిగా ఖచ్చితంగా. ఆ తత్వం గ్రహించగలిగితే అప్పుడు కింద పడడం, మీద పడడం, చప్పుడు రావడం పెద్ద సమస్య కాదు. అందుకని స్వామి 3 దెబ్బల్లో బద్దన కొట్టి ఎందుకు చెబుతున్నాడు? డిండి మధ్వని వినవయ్యా, అది ఢామ్ ఢామ్ ఢమ్ అని అంటుంది ఖచ్చితంగా. అలాగే ఈయన కూడా ప్రతి శ్లోకంలో జ్ఞానాజ్ఞానే పదార్థం ఉద్వౌ ఢామ్ ఆత్మనో ముక్తి బంధదౌ ఢామ్ జ్ఞానాన్ముక్తిర్నిబంధోన్యాద్ధం ఇది వేదాంత డిండిమహ అయిపోయేది. బో అంతే, నువ్వు ఎన్ని చెప్పు ఇంతే. స్వామి చాలా పాపాలు చేసామని భయపడుతున్నాం, ఈ పాపాలన్నీ లేకపోతే 3 దెబ్బల్లో పోతాయి. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వకృతానాం ఢాం పాపకర్మణాం ఢాం ప్రాయశ్చిత్తముఖో జ్ఞానం ఢం ఇది వేదాంత డిండిమఖ. స్వామి కర్మ మార్గం మంచిదా, జ్ఞాన మార్గం మంచిదా? చేసే పనులు ఏవో చేస్తున్నావు అవన్నీ వదిలేయాలా, లేకపోతే జ్ఞాన మార్గం సన్యాస మార్గం మంచిదా? మరి ఏ మార్గం మంచిది? పరోక్షా సత్ఫలం కర్మ ఢాం జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం ఢాం జ్ఞానమేవాభ్యసేత్తస్మాత్ ఢం ఇది వేదాంత డిండిమఖ. అంతే 3 దెబ్బలు. నువ్వు ఏ ప్రశ్న అడుగు 3 దెబ్బలు. మొత్తం అన్ని శ్లోకాలు అంతే. ఇలా 3 దెబ్బల్లో వేదాంతాన్ని చెప్పిన మహానుభావుడు యావత్ ప్రపంచం మీద అన్ని ధర్మాల్లో, అన్ని మతాల్లో, అన్ని భాషల్లో శంకరాచార్య ఒక్కరే. వారికి నమస్కారం. ఆర్యావర్తమునందు వేదనిధియై అద్వైత వేదాంతియై భార్యాపుత్రులటంచు బంధముల నొప్పన్బోక ఆర్యావర్తమునందు వేదనిధియై అద్వైత వేదాంతియై భార్యాపుత్రులటంచు బంధముల నొప్పన్బోక చిద్రూప సౌందర్యం వంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియౌ శంకరాచార్య స్వామికి వందనం బిడద
శంకరాచార్య స్వామికి వందనం విడద వాచ కర్మణ చేతసా. ఈ చిత్తశుద్ధి ప్రధానమండి. వాచ కర్మణ చేతస. నమస్కారం మనం మాటతో చేస్తాం, ఏదో శ్లోకమో ఏదో చదువుతాం, పద్యం. నమస్కారం కూడా పెడతాం, 10 సార్లు పెడతాం. ఇది మనకి ఇందులో మనమంతా ప్రసిద్ధులు. ఈ చేతులు జోడించేస్తాం. మాట కూడా ఏదో తెలుసో తెలియకో మొత్తం మీద ఓ శ్లోకం పాడేస్తాం, తప్పో ఒప్పో, దానికి ఇబ్బంది. ఈ చేతస ఉందే, దీని దుంపదగా అది ఎక్కడ ఉంటుంది తెలియదు, అది ఉండదు. పైగా అది సాధ్యమే పెట్టండి, మరి అది సాధ్యంగానే దేనికి ఇవన్నీ. ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి లౌకిక జీవితానికి రివర్స్, అటు ఇటు చాలా విషయాలు అలా ఉంటాయి. లౌకిక జీవితంలో మనస్సు కంటే మాట కంటే చేత ముఖ్యం. మనం ఎవరికైనా ఒక సాయం చేస్తా ఉన్నాం, ఆయన ఏదో ఆర్థికమైన ఇబ్బందులు, ఎందుకురా 50,000 నేను పట్టుకొస్తానన్నాం, ఆ మాట ముఖ్యం కాదు, మనస్సులో ఉన్న భావన కూడా ముఖ్యం కాదు. 50,000 పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చామా, అది ముఖ్యం. ఇవ్వకుండా నేనేమిటో ఇద్దామనుకున్నాను రా, ఎప్పుడూ నీకు ఇద్దామనుకుంటాను, కానీ ఏమిటో ఇంక అనవసరం ఇవన్నీ చెప్పకు, ఊరికే చేత ముఖ్యం. నువ్వు ఇవ్వలేదు, ఊరికే అనుకున్నాను ఆయన సమయం అంతా మింగుతున్నావు, నువ్వు బయటికి పోతే ఇంకోటి వస్తాడు, ఇస్తాడు, పో. లౌకికంలో ఎప్పుడూ మనస్సులో ఏమనుకున్నావు అనే దానికంటే బయటికి మాట్లాడిన దానికంటే ఏం చేశాడు అనేదే ముఖ్యం. అంటే మనస్సు కంటే మాట కంటే క్రియ ముఖ్యం. సరిగ్గా ఆధ్యాత్మికం దీనికి వ్యతిరేకం. నీవు చేసిన పని కంటే నువ్వు మాట్లాడిన దానికంటే నువ్వు మనస్సులో ఏమనుకున్నావు అనేది ముఖ్యం. నేను చాలా దాన ధర్మాలు చేశానండి, ఇప్పటికే నాకు 10 లక్షల పైన ఖర్చు అయిందంటే దాని గురించేనండి. ఇవి మాట్లాడుతున్నాడు, చేసి కూడా ఉండొచ్చు, కానీ లోపల చేసేదంతా ఎందుకంటే త్వరలో రాజకీయాల్లో ప్రవేశిద్దామని. వీడి ప్రకటనలు బాగా ఇచ్చుకునే వాళ్ళని వీళ్ళని. నేను సమాజ సేవ ఇప్పటికే చాలా చేశాను, రాజకీయంగా పదవి ఉంటే ఇంకా చేస్తా, పదవి ఉంటే ఏం చేయరు, చేసిన దానికి 10 రెట్లు మింగుతారు, అనుమానం లేదు. పదవి లేని వాళ్ళే చేస్తారు. అంచేత ఈ మాట నమ్మకం కాదు, ఈ చేత నమ్మకం కాదు, లోపల ఉద్దేశం, ఈ సేవ అంతా ఎందుకు చేశాడు, మింగడానికి. అంచేత ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి ఆ మూల కూర్చుని ఏమీ తెలియనట్టుగా కూర్చుని ఆయన మనం తలుపులు వేస్తాం, ఆయన తలుపులు మనం ఎక్కడ వేయగలం, ఆయన అది చూస్తాడు. నీ మనస్సు నాకు ముఖ్యంరా, ఇక్కడ ఏం మాట్లాడావు, ఏం చేసావు నాకు అక్కర్లేదు, నీ మనస్సులో ఏమనుకున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇదంతా అది నాకు ముఖ్యం. అంచేత భౌతికమైన జీవితంలో మనకి మనస్సు కంటే మాట కంటే క్రియ ముఖ్యం. క్రియ ఉంటేనే అక్కడేమో చేసామంటే కొద్దిగా హత్య చేసినా సరే, హత్య చేసాడంటే మీరు చేసినట్టు నిరూపణ చేయాలి, లేకుండా ఎలా శిక్ష వేస్తారు. నిరూపణ అయిన వాటికే లేదయ్యా నమస్కారం. ఇంకా ఏదో దాన్ని ఇలా లాగి అలా లాగి మళ్ళీ చిన్న కోర్టు ఒప్పుకుంటే పెద్ద కోర్టు ఒప్పుకోక ఈ కోర్టులో ఆరాటం, ఇంకో కోర్టులో ఊరట, నమస్కారం. ఇంకా ఊరటకేముంది, 4 కోట్లు ఖర్చు పెడితే ఊరటే ప్రపంచం అంతా. ఎన్ని హత్యలు చేసి రోడ్డు పక్కన పడుకున్న వాడు చంపేసిన వాడు కూడా ఊరటే, ఎందుకంటే 2 కోట్లు పోతాయి, దానికి ఏముంది పెద్ద విషయం. ఆలస్యమైన కొద్దీ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. ఎప్పుడు ఇటువంటి విషయాల్లో మొదటి కోర్టు ఇచ్చిందే లెక్క, వాడు పక్కగా చెప్పేస్తాడు. ఇక పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతాయంటే పైకి ఎడుతూ ఉంటాయి చాలా, అందుకే ఇంక పైన మారిపోతుంది, చాలా పైకి ఎడతాయి. మొదట ఎందుకు వచ్చింది అసలు అలాగా అంత పక్కా సాక్ష్యాలతో? అందుకని భౌతికమైన జీవితంలో న్యాయస్థానం సహా ఎక్కడైనా క్రియ అడుగుతారు, సాక్ష్యం అడుగుతారు, ఆధారం అడుగుతారు. నన్ను చంపాలని వాడు మనస్సులో ఎప్పటి నుంచో ఉద్దేశం ఉందండి, చంపలేదు కానీ చంపాలని ఉందండి, వాడికి శిక్ష ఊరుకోవయ్యా, మనస్సులో 100 ఉంటాయి, దాన్ని బట్టి శిక్ష వేస్తారా అంటారు. మనసులో ఎలా ఉంది ఎలా తెలుస్తుంది? అంచేత భౌతిక క్రియలు ఎప్పుడు మనస్సు కంటే మాట కంటే చేత ముఖ్యం. కానీ ఆధ్యాత్మిక రంగంలో భగవంతుడు పరిశీలించేది నీ చేతలు కాదు, నీ మాటలు కాదు, నీ మనస్సు ముఖ్యం. ఎందుకంటే ఆ మనస్సు మీదే ఈ మాట ఈ చేత మొత్తం ఆధారపడ్డాయి. ఆ మనస్సు నుంచే వచ్చింది ఈ మాటలు కానీ ఈ చేతలు కానీ ఇవన్నీ దాని నుంచే వచ్చాయి. మనం అందరం కొన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో భూమండలం మీద ఉన్నాం. మనలో అనేక ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, రాగాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. అదే ఈ ప్రపంచ జీవిత చరిత్ర. మన రాగాలు, మన ద్వేషాలు, మన గొడవలు, మన సూయలు, మన కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, ఇవే కదండి ప్రపంచ చరిత్ర. ఎందుకంటే ఉన్నాయి రావణాసుడి దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్నీ జరుగుతున్నవి అవే. ఏదో పాత్రలు మారచ్చు, పేర్లు మారచ్చు, వ్యవహారాలు అవే. ఇవన్నీ మనిషి మనస్సులోంచి పుట్టాయి. దానికి ముందు వేయనంత వరకు ఆధ్యాత్మికంగా ఏ ఒక్కడు కూడా మనం ముందుకు వేయనట్టే లెక్క. అందుకని వేదాంత డిండిమాలు చాలా మోగుతున్నాయి, కానీ తత్వం ఏకం ఉద్ఘోషయం తీయతు, ఒకే తత్వాన్ని బోధిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో మోగచ్చు, దానికే ఉంది. పెళ్లికి బ్యాండ్ మేళంలో 16 రకాల వాయిద్యాలు ఉంటాయి. 16 రకాల వాయిద్యాల యొక్క సారాంశం ఏమిటి? ఆ దంపతులు కలకాలం సుఖంగా ఉండాలని, అంతే కదా.
దాని సారాంశం అదే. ఒకడు ఇలా పొడుగ్గా పెట్టి వారించిన, ఒకడు ఇలా వంకర టింకర్లు పెట్టిన సాధనం వాయించిన, ఒకడు డామ్ అని కొట్టినా, ఒకడు డీమ్ అని కొట్టినా, ఒకడు ఏమీ కొట్టకుండా కొట్టినట్టు నటించినా అన్నీ ఒకదానికోసమే. వీడన్నిటి సారం ఒకటే కదా. అందుకని వేదాంత డిండిమాలో మోగుతున్నటువంటి శబ్దం నీకు రకరకాలుగా వినపడవచ్చు, కానీ సారాంశం ఏకముద్ఘోషయంతి యతు ఆస్తాం పురస్తాత్ తత్తేజక దక్షిణామూర్తి సంజ్ఞితం. మృత్యువుని ఎదిరించినటువంటి మహత్తరమైన తత్వం ఉంది దక్షిణామూర్తి తత్వం. పురస్తాత్ తత్తేజ ఆస్తాం. మన ముందు ఆ తేజస్సును నిలపడమే ఈ స్తోత్రం లక్ష్యం. అందుకే ఆ 3 దెబ్బల వేదాంతం ఏమిటో మనం వివరంగా చూద్దాం 3 రోజుల్లో. 3 దెబ్బలకు 3 రోజులు చాలు. జ్ఞానాజ్ఞానే పదార్థము ద్వౌ ఆత్మనో ముక్తిబంధదౌ జ్ఞానాన్ ముక్తిర్నిబంధోన్యాత్ ఇది వేదాంత డిండిమఖ. జ్ఞాన అజ్ఞానే పదార్థౌ ద్వౌ. జ్ఞానం అజ్ఞానం అని 2 పదార్థాలు ఉన్నాయి. ఆత్మనో ముక్తి బంధదౌ క్రమాలంకారం. జ్ఞానం మనస్సుకి ముక్తినిస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. ఆత్మ అంటే శరీరం అని అర్థం ఉంది, మనస్సు అని అర్థం ఉంది, అంతరాత్మ అని అర్థం ఉంది. సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. ఆత్మనో ముక్తి బంధదో అంటే జ్ఞాన అజ్ఞాన అన్నారు కదా, సరిగ్గా క్రమాలంకారం. ఇంగ్లీష్లో రెస్పెక్టివ్లీ అంట. ఆ పై వరుసలో కింద వరుస అమర్చుకుంటే కానీ విషయం తెలియదు. జ్ఞానము అజ్ఞానము, దాని కింద ముక్తి బంధం. అంటే జ్ఞానము ద్వారా ముక్తి, అజ్ఞానము ద్వారా బంధము. ఏం కావాలో కోరుకో. జ్ఞాన అజ్ఞానే పదార్థము ద్వౌ ఆత్మనో ముక్తి బంధదౌ జ్ఞానాన్ ముక్తి నిబంధోన్యాత్. నువ్వు జ్ఞానవంతుడు అయ్యావా ముక్తుడు అవుతావు, అజ్ఞానంలో ఉన్నావా బంధాల్లో పడతావు. నీ ఇష్టం తెలుసు. ఇప్పుడు తేలవలసింది ఏమిటి జ్ఞానం, ఏమిటి అజ్ఞానం. చాలామంది అజ్ఞానంలో అసలు మా అంత జ్ఞానం ఎవరికీ లేదంటున్నారు. ఈ మాట అన్నాడంటే ప్రథమ జ్ఞానం అని అర్థం. ఆ ఎవరికీ లేదంటే ఎవరికి అంటే అవతల వాడిని వేరే భావిస్తున్నావు. ఇంకా అవతల వాడిని వేరే భావించాక నీకేమి జ్ఞానం ఉన్నట్టు. ఇది గొప్ప జ్ఞానము అంటే పర్వాలా, నాకున్నంత జ్ఞానం ఇంకెవరికీ లేదండి అన్నామనుకోండి, ఇంకెవరు ఎంతమంది ఉన్నారు వారందరినీ వేరుగా భావిస్తున్నాడు ఆయన. ఆ వేరుగా భావించడమే అజ్ఞానం. ఉన్నది ఒకే పదార్థం. అది మనుషుల రూపంలో ఉన్నా, జంతువుల రూపంలో ఉన్నా, ఈ మైకు లాంటి జడ పదార్థాల రూపంలో ఉన్న ఒకే పదార్థం ఉన్నది. రెండవ పదార్థం లేదు. అది ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం 2 అనుకుంటున్నాం కాబట్టి. అందుకే స్వామి తన సిద్ధాంతానికి అద్వైతం అన్నారు. కొందరు అడిగారు, అద్వైతం ఏమిటండి అంటే 2 కానిదని చెబుతున్నారు మీరు. నద్వైతం అద్వైతం కదా, 2 కానిది అంటున్నారు మీరు. 2 కానిది 3 కానిది అని చెప్పడం ఏంటంటే ఏకం అని చెప్పొచ్చు కదండి. సిద్ధాంతాన్ని ఒకటే అని చెప్పొచ్చుగా. అద్వైతం అనడం ఎందుకంటే నెగటివ్, నకారాత్మకంగా చెబుతున్నారు మీరు మాట శుభం చెబుతూ. నకారాత్మకం ఎందుకంటే ఏకం అని చెప్పండి. ఏకత్వ సిద్ధాంతం అంటే సరిపోవాలంటే స్వామి అన్నాడు, చెప్పేది ఎవడి కోసమయ్యా, వినేవాడి కోసం కదా. వాడు 2 అనుకుంటున్నాడు, నన్ను ఏం చేయమంటామన్నాడు ఆయన. 2 అనుకుంటున్న వాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే 2 కాదని చెప్పాలి, కానీ ఒకటే అంటే ఒకటేమిటంటాడు వాడు. అజ్ఞాన చీకట్లో ఉన్నవాడిని మనం బయటికి తీసుకురావాలంటే మనం ముందు చీకట్లోకి వెళ్ళాలి, తప్పదు. కాసేపు 2 నిమిషాలు వాడుతూ ఉండాలి. ఇంకా మకాం పెట్టేయకూడదు అక్కడ మనం అజ్ఞానంలో పడి. చిన్నపిల్లాడు చీకట్లో ఆడుకుంటాడు, వాడు సరదా వాడికి ఏం తెలుసు. ఈ తండ్రి ఇక్కడ కూర్చుని అరుగు మీద ఏ స్నేహితుడితో ముచ్చట్లాడుతూ ఉంటాడు. భార్య ఎక్కడేదో లోపల పనిలో ఉంటుంది. ఆడాళ్ళు ఎప్పుడు పనిలోనే ఉంటారుగా, మగాళ్ళగా పని లేని వాళ్ళు అరుగు మీద కూర్చుంటారు. అందుకే అరుగు పూర్వం రోజులు చెప్తున్నాను. ఇప్పుడు అసలు ఇప్పుడు ఇద్దరికీ పని లేదు, ఇద్దరికీ పని ఉంది, అది వేరే విషయం. పనికి మాలిన పనులు ఎత్తిమి పెట్టుకుంటే చాలా పనులు ఉంటాయి. పూర్వం ఆడాళ్ళు పనిలో ఉండేవారు, మగాళ్ళు సాయంత్రం వేసరికి ముక్కుపోటీ డబ్బా పట్టుకుని ఒకళ్ళు ఈ జంజాలు ఒడుక్కుంటూ ఒకళ్ళు అలా కూర్చునేవాళ్ళు. నాకు తెలిసిన వాతావరణం నేను చెబుతున్నా. ఎవరో పక్క వాళ్ళు వచ్చేవారు, లేదా రిటైర్ అయిపోయిన 2 మాస్టర్ NSPS. కుర్రాడు ఆ చీకట్లోకి వెళ్ళాడు. ముందు ఒక గేట్లో ఉంటుందిగా తోట, గేటును తోట తక్కువ గేట్ ఎక్కువను ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ దీపం లేదు. అందుకే లోపల తల్లి కిటికీలను చూసింది, వంటింట్లోంచి కంగారు పడుతుంది. ఏమంటే వాడు చీకట్లోకి వెళ్ళాడు కాస్త చూడండి అంటే ఈయన లేవడం మానేది. నేను కబుర్లో ఉన్నాడు, లేవడం ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పారా చీకట్లోకి వెళ్తాను. మేనమామ పోలికలు వచ్చేవాడికి ఇదో సంతి అనవసరంగా. ఈయనకు ముందు పిల్లలను దారిలో పెట్టడం కంటే బావమరదిని ఏదో ఓ మాట అనడం ఓ సరదా. అది బావమరది మీద కోపం కాదు, భార్య మీద కోపం.
ఎన్నిసార్లు చెప్పారా చీకట్లోకి వెళ్తే చెప్తే వినరా అంతా వీళ్ళకి మేనమామ పోలికలు వచ్చి ఇప్పుడు ఆవిడ తిడ్డట్టుకు బయటకు వస్తుంది. వాడికి మా తమ్ముడు పోలికి వచ్చిందా, మీ తమ్ముళ్ళంతా పవిత్రుడా, ఇక్కడికి లక్ష్మణస్వాములా, మా తమ్ముడు దుశ్శాసనుడా అని మారెట్టింది. వాడు చీకట్లోనే ఉన్నాడు విషయం అది. ఇప్పుడు ఆవిడ తమ్ముడు ఎవరో ఈయనెవరో తేల్చాలి విషయం. ఇది కాదుగా చేయవలసింది. నిజంగా ఈ తండ్రికి చిత్తశుద్ధి ఉంటే తల్లికైనా ఎవరికైనా వెంటనే వీళ్ళ పని ఏదో మానేసి అక్కడికి వెళ్ళి ఒక 2 నిమిషాలు వాడితో ఉండి, ఎందుకంటే వాడు వెంటనే రమ్మంటే రాడు, వాడు అక్కడ ఏదో ఉందనుకుంటున్నాడు, వాడు ఉందనుకుంటున్న వాడికి అక్కడ ఏమీ లేదనే విషయం రుజువు చేయాలి. అంటే అక్కడ మనం ఉండాలి. మన పని మానేసి ఈ స్నేహితుడితో మాట్లాడడం మానేసి అవసరం మీద చేస్తున్న పని ముఖ్యమైనదే కావచ్చు. అది ఏదో మానే పిల్లాడి కంటే ముఖ్యమైనది కాదుగా. వాడికి ఏమన్నా పుడితే మన బతుకు ఏమైపోయినట్టు, పుత్రశోకం. అందుకని నాన్న కాసేపు తిరిగి ఏముందిరా ఇక్కడ అంత చీకటి, ఏమైనా పుడతాయమ్మా అనవసరంగా, చూడ లైట్ ఉన్న చోట బాగుందమ్మా దా అంటే, అసలు ముందు తండ్రి తన పని మానుకుని తన కోసం వచ్చాడనే భావన ఈ పిల్లాడిలో పితృభక్తి కలిగిస్తుంది. ముందు అమ్మ నాన్న కోసం వచ్చాడు, నాన్న చెప్పినట్టు నేను వినాలి. పిల్లలు ఎప్పుడు మనం చెప్పింది చెయ్యరు, మనం చేసింది చేస్తారు. మనలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే వాడిని కూర్చోబెట్టి చిలక్కి చెప్పినట్టు చెప్పాలి. చిలక్కి చెప్పినట్టు మనిషికి చెప్తే ఎలా వింటాడంటే, మనిషికి చెప్పాడు చెప్పాలి. ఇదో మాట చిలక్కి చెప్పినట్టు. చిలక్కి చెప్పినట్టు చిలక్కి చెప్పు, తోటలోకి వెళ్ళి వింటుంది. చిలక్కి చెప్పినట్టు మనిషికి చెప్పడం ఏంటి, వినడం. అసలు మనుషులు చెబితే వినరు, చేస్తేనే వింటారు. వాడు తల్లిదండ్రులు సేవ చేయాలని మనం అనుకుంటే, ఇంట్లో ముసలావిడ మన తల్లు మన తండ్రి ఉంటే వాళ్ళ పాదాల దగ్గర మనం కూర్చుంటే చచ్చినట్టు వాడు కూర్చున్నట్టు వాళ్ళ అమ్మ దగ్గర చెప్పక్కర్లేదు. అబ్బే మనం మనం బయట రాజకీయాలు బయట వ్యాపారాలు అన్నీ చూసుకుని వచ్చి రాత్రి 10ంటికి వచ్చి ఎరా మా అమ్మగారి గురించి వాడింటికి ఆలోచిస్తాడు, నువ్వు ఆలోచించాలి కానీ అంటే జరగదు అది. అందుకని ముందు తండ్రి నా కోసం వచ్చాడు, పనులన్నీ మానేసి, అది చాలు వాడికి సంతృప్తి. కశ్యపాలు తిరుగుతాడు, వచ్చేస్తాడు. వాడిని చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావాలి. అదేగా తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఏం చెప్పుకునే అర్థం అదేగా. ముందు తండ్రి అందులోకి వెళ్ళాలి. కానీ అదేదో అక్కడికి వెళ్ళాక తీరా వీడు ఊరికే రాలేదేవో ఇక్కడ చాలా బాగుందని తండ్రి చీకట్లో పడితే ప్రమాదం. ఇప్పుడు ఇద్దరి కోసం ఆవిడ రావాలి. ఊతిలో ఉన్నవాడు బయటికి రాగాలంటే ముందు దిగి మనం బయటికి లాగేలా ఉండాలి కదా, మనం అందులో పడిపోతే ఎలాగా. అందుకని అద్వైతం ఎందుకు చెబుతున్నామయ్యా అంటే, ద్వైతం అని అనుకుంటున్నారు. 2 అని 3 అని 6 అని 7 అని పేర్లు ఎడుతున్నారు. అది వేరే ఇది వేరే అన్నీ ఉండదు, కానీ ఈ రూపం ఉంటుంది. అసలు రూపమే అశాశ్వతం. ఏ దృశ్యం తన్నశ్యం. అది కనిపిస్తోంది అంటే నశించి తీరవలసిందే, సమస్య లేదు. అది ఏ రూపం, దేవుడి రూపం లేదు, మన రూపం లేదు, ఏ రూపం లేదు. దేవుడు ఏమి ఇంత తింటే స్లిమ్ వంకర కాకుండా పోతామేమో, ఇప్పుడు ఏమో లావు అయిపోతామేమో, పెద్ద ప్రమాదం ఇది. ఇప్పుడు ముందు తిండం మానేవాళ్ళు ఏమయ్యాయి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అన్ని రోగాలు వీళ్ళ మీద దాడి చేస్తున్నాయా లేదా, అనేక రకాల రోగాలు. ముందు మానసిక బలహీనత. అందుకని ఆరోగ్యం గురించి చింతించడం అనవసరం. సంపదలు మంచిది, బాగుంది, ఇళ్ళు పొలాలు బంగారం డబ్బు అన్నీ సంపాదించాం, వాటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో, అనారోగ్యం తప్పితే ఏమైనా ఉందా? సంపాదించాం, బాగుంది, ఎవడికి ఇవ్వాలో వాడికి ఇచ్చేస్తాం, మనం ఖర్చు పెట్టుకున్నది ఖర్చు. అసలు అవసరం దాటిన తర్వాత సంపాదించకపోవడం మంచిది. మనం దానికి అడ్డు పెట్టాం. మనం ఒప్పుకున్నప్పుడే 4 రాళ్ళు వెనకేస్తుంది. 4 రాళ్ళు కాదు, నువ్వు వెనకేసింది 400 కోట్లు. వాడు రాళ్ళు అంటావేటి, 400 కోట్లు 4 రాళ్ళట. నిజంగా 4 రాళ్ళు ఇచ్చి ఆయన సంపాదించింది ఇచ్చేమన్నా చూద్దాం. 4 రాళ్ళు ఇద్దాం, ఎవడో 4 రాళ్ళు 400 కోట్లు సంపాదించిన వాడు కూడా 4 రాళ్లే అంటాడు. ఏదో భార్యాపిల్లలను భార్యాపిల్లలను పోషించడానికి 400 కోట్లు అవసరమా? 400 చాలు. లేదు, అడ్డగోలుగా సంపాదించడం, అక్రమంగా ఇదంతా అవసరమే అన్నట్టుగా మాట్లాడటం. అంత అవసరమా? వృద్ధాప్యం వచ్చింది, ఉద్యోగం అయిపోయింది, ఇంకా ఎక్కడో ఉద్యోగం, ఏదో పని, ఏదో సంపాదన. ఎందుకంటే మా అబ్బాయి సెటిల్ అవ్వలేదండి. ఎప్పుడు సెటిల్ అవ్వడు, శ్మశానంలో తప్ప. వాడు సెటిల్ అయ్యే వరకు మనం సంపాదిస్తూ కూర్చుంటే మనం మళ్ళీ జన్మెత్తడం ఖాయం. పైగా ఆ అబ్బాయి గురించో అమ్మాయి గురించో చింతిస్తూ కూర్చున్నాం కాబట్టి వాళ్ళ కడుపునే పుడతాం. ఈ చింత వదిలేయాలి. వాడికి 18 ఏళ్ళు దాటాక వాడు సెటిల్ అవుతాడో, చెట్లు అవుతాడో, పర్వతాలు అవుతాడో, వాడి కర్మ, మనకు సంబంధం లేదు. మొహమాటం లేదు ఈ విషయం. చెప్పడానికి కటువుగా ఉంటుంది. ఏం మొహమాటం లేదు, అలాగే ఉండాలి. వేదాంతం అంటే అలాగే ఉంటుంది. విచ్చుకున్నట్టు చెప్పడం కష్టం కాదు, కొన్ని గుచ్చుకున్నట్టే ఉంటాయి. విచ్చుకున్న పువ్వు క్షణం చూసి మర్చిపోతాం, గుచ్చుకున్న ముళ్ళు సాయంత్రం వరకు గుర్తుంటుంది, ఊడి తీసాక కూడా గుర్తుంటుంది. అందుకని విచ్చుకున్న పువ్వులా చెప్పడం తేలికే, కానీ మర్చిపోతాం వెంటనే, ఫోటో తీసుకెళ్ళిపోతాం. గుచ్చుకున్న ముళ్ళు నొప్పి తప్పదు, మన్నాడు కూడా గుర్తుండే. నిన్న ఎంత ముళ్ళు గుచ్చుకుందో అంటాం, వాళ్ళు గుచ్చుకుంటేనే గుర్తుంటుంది, విచ్చుకుంటే గుర్తుంటుంది. వేదాంతం అలాగే ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తున్నాం? ఆరోగ్యమా, సంపదలా? తేలిపోయిందిగా సంపదలు అనవసరమని. మన శరీరానికి మన ఆరోగ్యానికి ఇన్ని సంపదలు అవసరం లేదు, వాటి మీద ఎంత దృష్టి అవసరం లేదు.
కట్టవలసిన పని ఏదో కట్టేస్తే నిశ్చింతగా ఉంటాడు. వాడు రైడింగ్, గుర్రం మీద రమ్మని రైడింగ్. మనకే ఇంట్లో ఏం లేదు, ఇక్కడ యజ్ఞోపవేతం ఉంది, పెట్టుకెళ్ళి మనం శ్రావణ మాసం కొత్తది మార్చుకుంటాం. అంతేగాని మంచం కింద దాచి, నీళ్ళ గది దాచి, వాళ్ళ గది కింద వీళ్ళ గది కింద దాచి ఏమవుతాయి? అవుతాయి, ఏదో ఒకటి అవుతాయి. మరి కర్ణాటకలో ద్రాక్ష తోట కొన్నాం, ఈ మధ్యన 50 ఎకరాలు. ఇక్కడ పెళ్ళని టీపాయి మీద పెట్టింది 100 గ్రాములు ద్రాక్ష పళ్ళు. దీన్ని తినే యోగం లేదు, షుగరు. కర్ణాటకలో తోట దీనికి ఎవడు తింటాడు? అక్కడ బెనామీ, వాడెవడో కొట్టేస్తాడేమో అని బెంగ. మరి ఇదే చించే పదార్థ ఉద్భవు ఆత్మ నీ విశ్రాంతి శ్రాంతిదాయకో. ఈ ధనము, సంపదలు, పిల్లలు, ఈ కుటుంబ విషయాలు, లౌకిక విషయాలు నువ్వు ఆలోచించిన కొద్దీ నీకు విశ్రాంతి ఉండదు. ఆలోచించవలసిన పదార్థం చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు పరమాత్మ ఆత్మ అనే దాని గురించి ఆలోచించు. అది కూడా ఎలాగా? నేనెవరు నేనెవరు నేనెవరు. ఈ ఆలోచన కోసం 5 నిమిషాలు కేటాయించండి దయచేసి, మొత్తం తెలుస్తుంది. 5 నిమిషాలు, ఎక్కువ ఒక్కదా. అది కూడా పడుకునే ముందు. ఇంకేం చేయలేం కదా. ఎవడికో అపకారం చేద్దామన్నా వాడు పడుకున్నాడు, మనకు కష్టం 11 అయింది. అపకారం చేయాలన్నా పొద్దున లేవాలి, వాడు లేచాక అప్పుడు వెళ్ళి అపకారం చేద్దాం. ఇంకేం వీలు కాదుగా. పడుకున్నాగా నిద్ర పట్టట్లా. ఎందుకు పడుతుంది? అనేక రకాల చింతలు ఉన్నాయిగా. మేము చిన్నప్పుడు హోంవర్క్ సరిగ్గా చేయకపోతే మా మాస్టర్ అడిగితే అబద్ధం ఆడేవాడు, నిద్ర పట్టలేదండి. నీకెందుకు నిద్ర పట్టలేదురా, ఎవడాస్తి మీద కన్నేసావు అనేవాడే చిన్నకొర. అదేమిటి? అంతేరా, ఎవడాస్తి ఆక్రమించాలని చూడకపోతే, ఎవళ్ళ ఆడవాళ్ళ మీద నీ దృష్టి పడకపోతే నీకు నిద్ర పట్టకపోవడం ఏంటిరా అనేవాడు ఆయన ఖచ్చితంగా. ఓహో, ఈ విషయాలు ఉంటే నిద్ర పట్టదన్నమాట అప్పుడు అర్థమైంది. తర్వాత తిక్కన భారతంలో అదే ఉంది. సరిగ్గా ఇలాంటి వాడికే నిద్ర పట్టదన్నాడు అశ్వత్థామ గురించి మాట్లాడుతూ. అంటే ఇదే కదా చింత్యం అచింత్యం. దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? సంపదలో, పిల్లలో, వాళ్ళ అభివృద్ధో, ఇల్లో, అప్పులో, ఆస్తులో, ఈ గొడవేగా. దీని గురించి నువ్వు ఎంత ఆలోచించినా శ్రాంతిదాయకో. నీకు శ్రమే, శరీరం శ్రమ, మనస్సు శ్రమ. చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు. బ్రహ్మని గురించి ఆలోచించు. అంటే బ్రహ్మ అంటే ఇక్కడ ఆత్మ. బ్రహ్మదేవుడు కాదు, చతుర్ముఖ బ్రహ్మ కాదు, చతుర్భుజుడైన విష్ణువు కాదు, ముక్కంటి అయిన శివుడు కాదు, ఎవ్వరు కాదు. ఆత్మ. నేనెవరు నేనెవరు. రమణ మహర్షి పుస్తకం ఉంది నేనెవరు, చదవడం చాలు. మనం ఈ శరీరం కాదు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి జలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభిషం వాహిత మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమయుతం శ్రీదక్షిణామూర్తయే. ఈ దేహం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ ప్రాణం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు. ఇవన్నీ ఏది ఎందుకు కాదో వేదాంత 2 మూలలో నిరూపిస్తాడు, చెప్పుకుంటాం. ప్రతిదానికి విడిగా చెప్తాడు. అప్పుడైనా ఒప్పుకొని తీరాలి. అంచేత పరం బ్రహ్మ నేనెవరు నేనెవరని ఆలోచిస్తే అది ఒక్కటే ఉంది అని తెలిస్తే ఇంక దేని గురించి ఆలోచిస్తాం? మిగిలినవన్నీ ఏమవుతాయో అవుతాయి. శ్రవణ మహర్షి ఒక్క మాట చెప్పారు, జరగనున్నది ఎట్టునూ జరగక మానదు, జరగకూడనది ఎన్ని ప్రయత్నములు చేసిననో జరగదు, కావున మౌనముగా ఉండుటే శ్రేయస్కరము అని. చాలా విషయాల్లో మౌనంగా ఉండడం మంచిది. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటాక మౌనం చాలా మంచిది. వానప్రస్థాశ్రమం అన్నారు. 25 ఏళ్ళు బ్రహ్మచర్యం, 25 ఏళ్ళు గార్హస్థ్యాశ్రమం, 50 ఏళ్ళు దాటాయంటే వానప్రస్థం. అంటే వనానాం సమూహం వానం. వానలో తడవడం కాదు వానప్రస్థం అంటే. వనానాం సమూహం వానం. అడవిలో ఉన్నట్టు. ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి? సగం వీరప్పన పట్టుకెళ్ళాడు, సగం ఫ్యాక్టరీలు వాళ్ళు పట్టుకెళ్ళారు. ఎక్కడున్నాయి అడవులు? సగం ఎర్రచందనం వాళ్ళు పట్టుకెళ్ళారు. అంటే ఇంట్లోనే అడవిలో ఉన్నట్టుగా ఉండాలంటే ఏం పట్టించుకోకు, అడిగితే చెప్పు, లేత మానై. ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు, మమ్మల్ని అడగడం లేదు, బయటికి ఎడుతున్నారు, మాకు చెప్పకపోతే మరీ మంచిది, వాడి గురించిన చింత మనకి లేదు. ఏమన్నా తర్వాత నాకు చెప్పేమిట్రా అన్నది ఒకటే మాట. ఇది అనలేం మనం. అంటే ఇంకా మనకి అనుకో, ఇది మమకారం అంటామండి, పొరపాటు. ఇది అహంకారం. నన్ను పట్టించుకోవట్లేదంటే మమకారం కాదు, అహంకారం. నన్ను పట్టించుకోవాలి, నేను ఇంకా పెద్దని. ఏమిటి వీళ్ళ ఇంట్లో కుర్రాళ్ళు ఏమిటి చేసేది ఎక్కడ? మీకు చాలా ఏ రంగంలోనైనా పెద్దవాళ్ళని 60 ఏళ్ళు దాటిన వాళ్ళని పలకరించండి, ఆ రంగంలో ఉండే యువతరం గురించి చాలా చులకనగా మాట్లాడే వాళ్ళకి ఏం తెలిసినండి అసలు? అబ్బా ఈయన ఒక్కడికే తెలిసి. ఇక్కడ వాడికి తెలిసిన చాలా విషయాలు ఈ పెద్ద ఆయనకు కూడా తెలియదు. వాడికి తెలుసునవేమో వాడికి తెలుసు, కానీ ఎందుకు చులకనగా మాట్లాడడం అంటే వాడు గొప్పవాడైతే నేనేమిటి ఇక్కడ 70 ఏళ్ళవాడిని, అందుకని ఆక్షేపించి మాట్లాడు. వాడికి తెలుసుంటే మనకి మంచిది. ఎందుకంటే ఇక మనం ఆ పని చేయగల వాడు చేస్తాడు, వాడు తీసుకుంటాడుగా బాధ్యతను. మనకేమిటట? దశరథుడు రాముడికి అప్పగించేస్తాం. అంచేత బాధ్యతలు అప్పగించేయి. చింత్యం బ్రహ్మ నేనెవరు నేనెవరు నేనెవరు. ఇది 50 ఏళ్ళకు కూడా, 60 ఏళ్ళకు కూడా, 70 ఏళ్ళకు కూడా ఆలోచించకుండా ఇంకా నేనంటేనండి వారణాసి వెంకట్రావు అండి మా శాఖ, అసలు మా పూర్వులండి, అబ్బా మంది మామూలు వంశం, ఆ రఘువంశం, ఇది సూర్యవంశం, చంద్రవంశం, దీని గురించి ఇప్పుడు గొప్పలు ఇక్కడ.
ఇదంతా చరిత్ర పోగు చేస్తున్నానండి, అదొకటి మొదలెట్టారు ఈ మధ్యన కొత్తగా. వంశ చరిత్ర అంతా పోగు చేయడం, 10 తరాల బట్టి ఫోటోలన్నీ సేకరించడం, దేనికి ఇది అనవసరం పెద్ద కర్మ. ఇప్పుడు ఈ వంశాలు ఏమైనా సూర్యవంశాల చంద్రవంశాల? ఎవరికి కావాలి ఈ చరిత్ర? ఎందుకు ఇదంతా అనవసరం ఆల్బమ్ సేకరణ? ఇంకా బాగా పాతుకుపోయి అహంకారం పెరిగిపోవడం బాగా. మా వంశం మళ్ళీ ఈ వంశంలోనే పుడతాం, కొడుకై పుడతాం, కుక్కై పుడతాం. కొడుకై పుడతామనే ఉందండి, అక్కడ వంశం ముందు కాపలా కాస్తూ కూర్చుంటాం. అచితన చింత్యం బ్రహ్మ, నేనెవరని ఆలోచించు. ఇంక ఏది ఆలోచించినా శ్రాంతిదాయకు. పరబ్రహ్మ గురించి ఆలోచిస్తే విశ్రాంతిదాయకు. మనం విశ్రాంతి కావాలని అంటున్నాం కదా, మరి ఆలోచించకపోతే ఎలాగా? ఓ పక్క ఆందోళనాత్మకమైన ఆలోచనలన్నీ మనస్సులో పెట్టుకుని మాకు విశ్రాంతి కావాలంటే ఎలా వస్తుంది? సాధ్యం కాదు కదా. బయట ఎండ వేడిగా ఉంటే ఎండలో నుంచుని చల్లగా ఉండాలంటే ఎలా సాధ్యం? నీడలోకి వెళ్ళాలి కదా. ఎండలో ఉండి నీడలో వేడి ఎలా? నీడలో వస్తే ఎండపోతుంది. నీడ చూపిస్తున్నారు శంకరాచార్య, మనం వెళ్ళాలి. యోగినో భోగినో వా త్యాగినో రాగినో పివా జ్ఞానాన్ మోక్షో న సందేహక ఇది వేదాంత డిండిమక. ఇది స్పష్టంగా కర్మ మార్గానికి దెబ్బ. ఎందుకంటే మన వాళ్ళు చాలా తేలిగ్గా చెప్పేస్తారు. మోక్షం అండి ఏమక్కర్లేదండి, శ్రీశైలంలో శిఖరం చూస్తే చాలండి, అక్కడ అసలు దేవుణ్ణి దర్శించి ముక్తీశ్వరం అని ఒకటి ఉందండి, అసలు క్షణముక్తీశ్వరం అండి. ఒక్క క్షణం అక్కడ అంత తేలిక ముక్తి. ఎవడు ఏదైనా బజార్లో దొరికే వస్తువా? ఒక్క తేలిక ఒకటి అలా వచ్చేస్తుందా? అదే శిఖరం చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ బజార్లోనే దెబ్బలాడుకుంటున్నారు, అక్కడ 3 గొడవలు ఉన్నాయి, గట్టిగా పనిచేసి ఈవోని బదిలీ చేసేస్తారు. మరి ఎక్కడుంది ముక్తి? ఈవో గారికి లేనిది, బోజార్కి లేనిది మనకెక్కడి నుంచి వచ్చేస్తుంది? ప్రతి ప్రసిద్ధమైన దేవాలయంలో 100 రాజకీయాలు ఉన్నాయి, అక్కడే ముక్తి లేదు. మరి ముక్తి రావాలి కదా. అది సంకేతం, అది ఏది పొరపాటు విషయం కాదు, సంకేతం. అంత ముఖ్యం. ఆ శిఖరాన్ని చూడడం జీవితంలో ఎంత ముఖ్యమో ముక్తి పొందడం అంత ముఖ్యం. దానికోసం ప్రయత్నం చేయి. అది శిఖరాగ్రస్థాయి ముక్తి అనేది. అక్కడికి చేరుకోవాలి. చిన్న చిన్న విషయాలు ఆలోచించం. అది శ్రీశైలం. శ్రీ అంటే జ్ఞానం, ఆ జ్ఞానానికి అది శైలం. ఈశ్వరుడు జ్ఞానానికి ప్రతీక. అందుకే ఈశాన్యమూలకు అధిపతి ఈశ్వరుడు. అందుకే ఏమంటారు, ఈశాన్యమూలలో బరువులు పెట్టద్దు. ఏమిటి అక్కడ సూట్ కేసు పెట్టండి, ఓ ధాన్యం బస్తా పెట్టండి, ఏమవుతుందో? ఎందుకు పెట్టద్దన్నారు? ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, ఈశ్వరుడు కైవల్యానికి ప్రతీక. నీకు కైవల్యం కావాలంటే ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కానీ ఇంకాస్త బరువులు పెంచుకుంటే ఎలాగ? అందుకని బరువులు తగ్గించుకోవయ్యా అని చెప్పడం కోసం ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. మనం దాన్ని టెక్నికల్గా తీసుకుని ఆ గొడుగు ఎక్కడ తీసేవే, ఈశాన్యంలో ఉండకూడదు. మరి ఎక్కడ పెట్టుకుంటావు? గొడుగుంటే ఏమైంది? గొడుగుకి ముక్తికి సంబంధం ఏమిటి? గొడుగుంటే ఈశ్వరుడు కోపం వస్తుందా? అక్కడ దేవుడు పూజ చేసుకున్న చోట మనం సూట్ కేసులు పెట్టామనుకోండి, దృష్టి దేని మీద ఉంటుంది? మధ్యలో విశ్వం విష్ణుని వషట్కారం ఏమిటి? ఈ పెట్టి మోతయలేదే, ఓసారి వచ్చి వేయండి, అయింది, వషట్కారం అయింది. అక్కడ ఏమీ లేకపోతే దృష్టిని తెలిసే అవకాశం ఉంది. ఏమీ లేకపోయినా మన మోసం చేయడానికి మనస్సు సిద్ధంగా ఉంది. ఏమన్నా ఉంటే చెప్పేది ఏమిటండి? ఇంకా పూర్వం ఇళ్లలో పల్లెటూళ్ళలో ధాన్యం బస్తాలు ఉండేవి ఎక్కువ. ధాన్యం బస్తాలు పక్కన కూర్చుని వీడు జపం చేశాడు అనుకోండి, ఇక అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనక అనగానే ఎలకలు కొట్టేస్తున్నాయి, ఏమిటో చూసుకోవడం లేదు. ఎలకలు వీడిని కొట్టేసే మనసు. అందుకని ఈశాన్యంలో బరువులు ఉండొద్దు అన్నాడు తత్వం. అది మానేసి మనం ఆ మాట ఒక్కటే పట్టుకుని ఈశాన్యం మూల పెట్టగోడ ఒక్క అంగుళం పైకి లేచిందంటే యజమాని ఠా ఇంకంత ఒత్తి పెట్టాడు. అక్కడ మనం భయపడి చూస్తున్నాం. ఇక్కడ ఈశాన్యం కూడా పెట్టగోడలు లేవడానికి యజమాని ఠాకి సంబంధం ఏంటో నిరూపించమని చూద్దాం. పిచ్చి భయాలన్నీ నేర్పుతున్నారు బాగా మనుషులకి. టీవీలు వచ్చాక ఇంకా బ్రహ్మాండంగా నేర్పుతున్నారు, బాగా ప్రచారం ఎక్కువ అవుతుంది. ప్రతిదీ భయం. ఇదివరకు లేని భయాలన్నీ వస్తున్నాయి. ఇదివరకు తిథివార నక్షత్రాలు చూసుకునేవారు ఏదైనా వస్తే. ఇప్పుడు రాహుకాలం, అమృత గడియలు, యమగండం, ఇన్ని అవసరమా బయటికి వెళ్ళడానికి? ఇక బయటికి వెళ్ళగలమా? ఇంత చేసి ఈయన పని ఏమిటంటే కిరాణం కొట్టుకు వెళ్తుంది. కిరాణం కొట్టుకు రాహుకాలం ఎందుకు? ఎందుకంటే అక్కడ రాశాడు, టీవీలో చెబుతాడు రాహుకాలం ఓ పేజీ తిప్పు, యమగండం ఇంకో పేజీ తిప్పు. ఇవన్నీ బాగా పైగా గంటకోసారి చూపిస్తుంటే మనస్సులో పడిపోయేవని. రాహుకాలం అంట. అంటే రాహుకాలం మీద ఏం చేస్తావు? కథలవా? బాగా పట్టు. ఇదివరకు తిథివార నక్షత్రాలే ఎక్కువ, అవి తప్పితే ఏం చూసేవాడు కాదు. ఇప్పుడు ప్రతిదీ చూడడం అలవాటు పడ్డ ఆందోళన ఎక్కువైందా లేదా? శంకరాచార్య చెప్పింది నిజమా కాదు? ఇవన్నీ ఆలోచిస్తే విశ్రాంతి ఉండదయ్యా, శ్రాంతి తప్ప. ఎందుకు ఆలోచిస్తున్నావు ఇవన్నీ? అంచేత నువ్వు యోగివైనా రాగివైనా త్యాగివైనా భోగివైనా, యోగినో భోగినో వాపి త్యాగినో రాగినోపి వా జ్ఞానాన్ మోక్షో న సందేహక ఇది వేదాంత డిండిమక. యోగులకైనా రాగులకైనా భోగులకైనా త్యాగులకైనా జ్ఞానం వల్లనే ముక్తి. యోగి యోగాభ్యాసం చేసిన వాడు ఉంటాడు, రకరకాల ముద్రలు అభ్యాసం చేస్తాడు,
రకరకాల యోగాలు అభ్యాసం చేస్తాడు, ఆసనాలు వేస్తాడు. దీనివల్ల ఈ ప్రయోజనం, దానివల్ల ఆ ప్రయోజనం అంటాడు. యోగా మాస్టర్ అంటాడు. ఓ కోచింగ్ సెంటర్ పెడతాడు, పొద్దున నేర్పుతాడు, మధ్యాహ్నం నేర్పుతాడు. కానీ ఆయన కూడా ఆ యోగం వల్ల ముక్తి పొందలేడు. అవన్నీ శరీరానికి మాత్రమే, మనకేం ప్రత్యేకత ఉండదు అక్కడ. ఏ రూపమైనా ఒకటే, మనకంటే శాశ్వతం కావచ్చు, మనకంటే ఎక్కువ కాలం ఉండొచ్చు, అంతే తేడా. దేవతలు, రాక్షసులు, మానవులు అన్నీ అంతే, ఆయుర్దాయాల్లో తేడా. కానీ నాశనం అన్నిటికీ ఒకటే, దృశ్యం తన నశ్యం, పోవలసిందే. అటువంటిప్పుడు అదెంతో ఇది అంతే. ఇది గ్రహించాలి కాబట్టి నేను చెబుతున్నాను అంటే ఉన్నదంతా ఒకే పదార్థం. జ్ఞానాజ్ఞానే పదార్థ ఉద్వౌ, ఉన్నదంతా ఒక్కటే అని గ్రహించు, అది జ్ఞానం. 2, 4, 16 అనుకుంటే అజ్ఞానం, భేదభావం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ముక్తి బంధం అని ఎందుకన్నారు? ఉన్నదంతా ఒక్కటే అంటే తరగతిలో ఫస్ట్ మార్కు మన పిల్లాడికి వస్తే వేరే వాడికి వస్తే ఒక్కటేగా. ఇప్పుడు మనకు ఆందోళన ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మన అబ్బాయి వేరు, వాడు వేరు, ఎప్పుడూ మనవాడికే రావాలి. ఎందుకంటే మనం చెప్పుకోవాలిగా 10 మందికి, మా అబ్బాయి క్లాస్ ఫస్ట్, మా అబ్బాయి క్లాస్ ఫస్ట్, పైగా ఎప్పుడూ మావాడే ఫస్ట్ అని 4 సార్లు చెప్పామనుకోండి, తల్లిలో తండ్రి 5ఓసారి రాకపోతే ఈ మధ్య వీడు సరిగ్గా చదవట్లా, ఇదే భేదభావం. ఎప్పుడు వీడికే రావాలా? సిద్ధాంతమా? ఇంకా తరగతిలో పిల్లలు లేరా? వాళ్ళు ఎవరు బాగా చదవకూడదా? వాడికి రాకూడదా? ఈ తత్వం బాగా ఎల్కేజీ నుంచి మనం పిల్లలకి బాగా ముందు వాడు పట్టు తరగతి నుంచి రాగానే ప్రోగ్రెస్ కార్డు తీసుకుని వై డిడ్ంట్ యూ గెట్ 25 అవుట్ ఆఫ్ 25 అడిగే తల్లికి అడిగే తండ్రికి రాలేదు. ఇప్పుడు ఆ పిల్లాడికి అడిగే ధైర్యం లేక వాడు ఊరుకున్నాడు. నేనైతే అడుగుతా, నీకు వచ్చేయాలి. ఎలా వస్తాయండి? 25 ఎందుకు వస్తాయి? అసలు అదే చూడాల్సింది. చదువు వచ్చిందా? ఏమైనా పద్యాలు అప్పగిస్తున్నాడు, అందులో విషయాలు ఏమైనా తెలుసునా, కాస్త సంస్కారం ఏమన్నా వచ్చిందా? ఆ ప్రశ్న మనం ఎప్పుడైనా వేసామా? లేదు. మార్కులు ఒకటే, మార్కులు ఒకటే, పైగా ఎప్పుడూ వాడికే రావాలి. ఇది వాడికి మనసులో పట్టేసింది. నాకు ఎప్పుడూ ఫస్ట్ మార్క్ వస్తేనే మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది, మా నాన్న నన్ను ప్రేమిస్తాడు. అంచేత ఒకసారి ఎప్పుడైనా వాడికి రాకపోతే ఆందోళన వచ్చింది, వాడికి వెంటనే కంగారు వచ్చింది. అయ్యో అయ్యో ఈవేళ అమ్మే అమ్ముంటే వెంటనే ఏం చేశాడు? దొంగ పని అక్కడ అలవాటైంది, ఆ మార్కులు దిద్దేశాడు, 22, 25 చేసేసాడు. ఎందుకు ఈ దొంగతనం వచ్చింది? తల్లి కోప్పడడం వల్ల. కోప్పడదు అంటే ఎందుకు దిద్దుతాడు? హాయిగా ఉంటాడు, దిద్దడం పనే ఉందండి. ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టీసీ బస్సు ఎక్కాక తల్లి మీ అబ్బాయికి ఎన్ని వెళ్ళమ్మా అని అంటే మొన్ననే 12 వచ్చింది, ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే వెడితే ఫుల్ టికెట్. వీడు ఊరుకోడు, వీడు అప్పటికే 8th క్లాసులో ప్రవేశించాడు, 12 నిండే. అదేమిటమ్మా నాకు 13th బర్త్డే మొన్న కేక్ కోసాం కదా. కేక్ కోస్తాడు కదా వీడు, కేక్ కోసేవాళ్ళగా. వాడు 13th బర్త్డే అంటే కండక్టర్ పాటు వాడు 13th అంటున్నాడు, నువ్వు 12 అంటున్నావు, ఏమిటమ్మా? అందుకే కండక్టర్లు తెలివి మీరారు ఈ మధ్యన. వాడు తల్లిని అడగట్లేదు, నువ్వేం చదువుతున్నావు అని వీడిని అడుగుతున్నారు. ఎప్పుడు చదివే కురాడు ఒక క్లాస్ ఎక్కువ చెబుతాడు, తక్కువ చెప్పడం లెక్క. ఎప్పుడు ఎక్కువ చెబుతాడు, అందుకని ఖచ్చితంగా కోసేసి టికెట్. తల్లిని అడిగామనుకో, అబ్బాయి ఇంకా వాడు పుట్టనే లేదు, పుడతాం అనుకుంటాడు, పక్కన ఉన్నాడు అక్కడ. ఎందుకంటే హాఫ్ టికెట్. ఈ అబద్ధం తల్లి నోటో తండ్రి నోటో విన్న తర్వాత సత్యహరిశ్చంద్రుడు పాఠం చదివితే మాత్రం సత్యహరిశ్చంద్రుడు వెర్రేట కింద కనపడతాడు. వీడు ఎవడో అమాయకుళ్ళ ఉన్నాడు, ఆర్టీసీ బస్సు ఎక్కితే వీడికి జీవితం అర్థమయ్యేది అనుకుంటాడు. ఇది జరుగుతున్న వ్యవహారం. ప్రాక్టికల్గా మనం దోషం చేస్తున్నాం, వాస్తవంగా దోషం చేస్తున్నాం. పైగా ఈ మార్కుల కోసం, ఈ మూర్ఖత్వం కోసం స్వామివారి చుట్టూ తిప్పుతున్నాం. ఆయన ఏం చదువుకున్నాడో మనకు తెలియదు. ఎండకు ఎదురుగా నిలిచి చదివేను అతండు ఘనుడు. హనుమంతుని బాల్యాన్ని గురించి ఇంద్రకంటే హనుమత్ శాస్త్రి గారు రాస్తాడు, మహానుభావుడు. కుడిచి చల్లని నీడల కూరుచుండి చదువమన్నను చదువరి ధరవడుగులు, ఎండకెదురుగా నిలిచి చదివెను ఆతండు ఘనుడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హాయిగా శుభ్రంగా అన్నాలు పెట్టి, ఏసీ క్లాస్ రూమ్, ఏసీ బస్సు, ఏసీ హాస్టలు, ఒక బట్టలు తప్పితే అన్నీ ఏసీ. ఇంకా వాటికి ఏసీ ఎవడో కనిపెట్టలా. దానికోసం లక్షలు కట్టేసి అప్పులు చేసేసి ఆడామగా 2 ఉద్యోగాలు చేసేసి ఒకళ్ళు 8ంటికి ఒకళ్ళు 10ంటికి వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి వచ్చి ఇంట్లో వర్రీ పాయింట్ అయిపోయి ఇంత చచ్చి చెడి చదివిస్తే వాడు ఆందోళనకు లోనవుతున్నాడండి. ఆశ్చర్యంగా మరి అక్కడ ఏం చెప్పారు? ఇంత కుడిచి చల్లన్న నీడల కూర్చుండి చదువుమన్నను చదువరి ధరవడుగులు అన్నాడు ఇంద్రకంఠ హనుమత్ శాస్త్రి గారు ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం, ఇంకా ముందో కూడాను. శుభ్రంగా అన్ని సౌకర్యాలు కల్పించి చదవమంటే చదవట్లేదు. ఎండకు ఎదురుగా నిలిచి చదివేనా అతండు ఘనుడు.
సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి నాకు శాస్త్రాలు చెప్పవయ్యా అంటే నాకేం ఖాళీ ఎక్కడ ఉందన్నాడు ఆయన. నేను ఇక్కడి నుంచి అక్కడికి తిరగడమే పని అంటే దానికే ఉంది. నేను తూర్పు కొండ మీద ఒక కాలు, పడమటి కొండ మీద ఒక కాలు పెట్టి స్వామి నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడమ్మా. రామాయణం ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకని ఆ వేళ విద్య నేర్చుకోవడం విద్యార్థి అవసరం, ఈ వేళ విద్య నేర్చుకోవడం యాజమాన్యం అవసరం, స్కూల్ పెట్టినవాడు అవసరం, మన అవసరం అంతే. విద్యార్థికి అవసరం. అందుకని వాడు వీణు బతిమాలుతాడు, దారా మా దగ్గర చేరరా, మా దగ్గర చేరితే నీకు అది ఫ్రీ, ఇది ఫ్రీ. చదువు లేనివాడు ఎన్నైనా ఫ్రీ చేయిస్తాడు. ఈ కర్మ ఎప్పుడైతే వచ్చిందో విద్యా వ్యవస్థ నాశనం. అందుకని ఈ భేదభావం ఎక్కడి నుంచి వస్తే మన పిల్లాడే ఫస్ట్ రావాలి, మన పిల్లాడే ఫస్ట్ రావాలి. ముందు అది మానేయండి అమ్మా దయచేసి. హాయిగా అద్వైతం అర్థమవుతుంది. రావక్కల్లా, ఎవరు వచ్చినా పర్వాలేదు. మన పిల్లాడికి రావాల్సిన మార్కులు వస్తే చాలు. 70 మార్కులు దాటి వస్తే వాడు విద్యలో మహాపండితుడు. దయచేసి నమ్మండి. ఎందుకంటే సహస్రావధానం చేసి 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించి 300 అష్టావధానాలు చేసిన నాకు తెలుగులో ఎక్కువ మార్కు 72. నాకు అంతకంటే రాలేదు. నన్ను మీరు అందరూ పండితుడు అని అంటున్నారు కదా. నేను ఆయన మల్లాప్రగడాయన పండితుడు అంటాను, కానీ మీరందరూ నన్ను అన్నారుగా, ఆయన నన్ను మించిన వాడు అందుకని. కానీ మీరందరూ అన్నారుగా, అంచేత ఈ పండితుడికి 72 మించి రాలేదు. మరి ఇంకేమిటండి ఇంతకంటే ప్రత్యక్షం కుదరదండి. ఈ రోజుల్లో 72 ఏడు, ఈ రోజున పొడుగులాగా పొట్టి చొక్కాన సరిపోవడానికి. జ్ఞానం ముఖ్యమా, మార్కులు ముఖ్యమా? మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. జ్ఞానం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది ఖచ్చితంగా. ఆ జ్ఞానం పొందడాన్ని గ్రహించాలి. అక్కడ మార్పు వస్తే జ్ఞానం అజ్ఞానం అర్థమైపోయింది. దీనికోసం వేదాంతానికి వెళ్ళక్కల్లా. భేదభావం. మన పిల్లాడికే ఫస్ట్ రావాలి, మన పిల్లాడే ఉద్యోగంలో వాడే నెలకు 2 లక్షలు సంపాదించాలి, వాడే గొప్పవాడు అవ్వాలి, మొత్తం మైక్రోసాఫ్ట్ కంపెనీ మేనేజర్ కూడా వాడే అయిపోవాలి, ఇంకెవడు అవ్వద్దు. ఇలాగే మరి ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. విజయవాడ ఏమిటి, విశాఖపట్నం కూడా ఇలాగే అనుకుంటున్నారు, వరంగల్ కూడా ఇలాగే అనుకుంటున్నారు. ఒక భయంకరమైన పోటీ వ్యవస్థ ఏర్పడింది. పిల్లల లక్ష్యాలు సాధించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అర్థమైపోలా వేదాంతనేమో జ్ఞానాన్ముక్తికి నిబంధో అన్యాత్. నువ్వు ఒకటే అని గ్రహించావా ముక్తి మార్గంలో ఉంటావు. భేదం పెట్టావా 2 కాదు 16 అనుకున్నావా నీకు బంధనం ఖాయం. తెలుసుకో. ఇంకొక మాట, సమిష్టి వ్యష్టి రూపముద్వము పదార్థము సర్వసమ్మతవు సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతడిండిమక. మనలో చాలామంది గ్రహిస్తూ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం ఈ విషయాన్ని. సమిష్టి వ్యష్టి రూపవు ద్వౌ పదార్థవు సర్వసమ్మతం. మీరందరూ అంగీకరించే మాటలే చెబుతున్నానే. మీరు దీనికి ఏం పొద్ద పందాలు గాయాల్సిన పనేం లేదు, కష్టమేం లేదు. 2 మాటలు సమిష్టి వ్యష్టి అందరూ ఒప్పుకుంటాం కదండి. వ్యష్టి అంటే వ్యక్తిగతం, సమిష్టి అంటే సామూహికం. ఇప్పుడు మన ప్రసంగం సమిష్టి. వ్యక్తిగతంగా వ్యష్టి అయితే నా ఇంట్లో నేను కూర్చుంటాను, ఎక్కడికి ఎందుకు రావడం? ఇది సమిష్టి. సమిష్టి వ్యష్టి అని 2 ఉన్నాయ్యా. సమిష్టిర్ ఈశ్వరో వ్యష్టిర్ జీవో. ఆ సమష్టి భావనే ఈశ్వరుడు, వ్యష్టి భావనే జీవుడు. ఏది కావాలో తెలుసుకోనాడు ఆయన. మనకు ఆ సమష్టి భావన ఉందా? మనం ఎందుకు దెబ్బతింటున్నాం, ఎక్కడ దెబ్బతింటున్నాం జీవితాలు? సమష్టి భావన లేదు. సమష్టి భావన ఉంటే ఇంట్లో కావాలనే కొడుకు సుఖంగా వాడు బ్రహ్మచర్యావస్థలో హాయిగా వాడు గొడవేదో వాడు బండేసి తిరుగుతుంటే ఒరే పెళ్లి చేసుకోవాలరా, ఓ ఇంటివాడు అవ్వాలరా, ఓ ఇంటివాడు అవ్వాలరా అని వాడిని దుంప ఎంచేసేసి వాడికి పెళ్ళి అయిన తర్వాత వారం రోజులకి కొంగున కట్టేసుకుందమ్మా ఇంకా మా అబ్బాయి మా మాట వినట్లేదు. ఎందుకు? సమిష్టి భావం లేకపోవడం. మనం చేసిన పెళ్ళే 10 లక్షలు ఖర్చు, 10 లక్షలు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ మధ్య. మరి డిన్నర్లు కదా శుభ్రంగా, బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్నీ ఇన్ని వేసాం. వాడి మీద తగదా లేదు, వాడు ఆనందంగా లేడు. పోనీ మనం భావన వాడు ఆనందంగా లేడు, ఏమైపోయింది అంటే వెంటనే ఇంట్లో కాస్త పెత్తనం మారడమో, ఎవరైనా ప్రవేశించడమో, వారు కాస్త చనువు తీసుకోవడం రాగానే ఇంట్లో ఈ అత్తగారికో మావగారికో అప్పుడే పిల్లలు ఏమిటో మాట వినట్లేదండి. మాట వినకపోవడం ఏమిటంటే మాట వినవాడినే కొడుకు అంటారు, మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు. లేదా తేడా లేదు ఇద్దరికి. ఇదివరకు ఏదో చెప్పారు, పున్నామ నరకాన్ని నుంచి రక్షించేవు. ఇప్పుడు అవేం లేవు. చెప్పిన మాట వినవాడు కొడుకు, చెప్పిన మాట విన్నట్టు నటించేది కూతురు. ఇద్దరూ వినరు. ఈ భావానికి వస్తే సుఖంగా ఉంటాం. విన్నారు మంచిది, వినకపోతే మరీ మంచిది, గొడవ లేదు, ఇక చెప్పక్కర్లేదు. సమష్టి భావన, ఇంతమంది ఒక్కటే అన్న భావన ఉంటే మొత్తం దేశం గురించి ఆలోచిస్తాం. దేశభక్తి అక్కడ ఉంది. ఆధ్యాత్మికత ఎప్పుడూ వ్యక్తిగతం ఉండే, ఆధ్యాత్మికత సామూహికం కాదండి. 100 వేదికల మీద బల్లగుద్దు చెబుతా, సామూహిక పారాయణ, సామూహిక పూజలు సరైన ఫలితాన్ని ఇవ్వవు, ముమ్మాటికి ఇవ్వవు. ఈ సామూహిక అంతా ఓ గ్రూపిజం, మొహమాట వెళ్ళ.
ఈ ముఠాకి ఇంకో ముఠా తయారైపోతుంది అక్కడ వెంటనే. వీడు నామాల దగ్గర నుంచి మొత్తం తేడా వచ్చేస్తాయి, అక్కడి నుంచి దెబ్బలాట్లు వచ్చేస్తాయి. సామూహికంత ఆధ్యాత్మికత ఎప్పుడు వ్యక్తిగతం. నువ్వెవరో తోల్చుకోమని చెబుతుంటే పక్కవాడితో పని ఏంది అనకండి. మేము ఒకరు 1000 మంది కూర్చొని ధ్యానం చేస్తామండి. 1000 మంది కూర్చొని చేసేది పరధ్యానం, ధ్యానం కాదు. ఒకళ్ళం కూర్చుంటేనే ఇంట్లో కుదరట్లేదే, 1000 మందిలో ఎలా కుదురుతుందండి? అసలు కుదరదండి. సమష్టి భావన దేశభక్తి కోసం. మనం అందరం భారతీయులం, మనమంతా హిందువులం. ఈ ధర్మం కోసం మనం కష్టపడాలి, పాటుపడాలి. ఈవేళ ఆ ధర్మానికి గ్లాని జరుగుతోంది. ఆ భావన రావాలంటే ఇంతమంది సమావేశం అవ్వాలి. మనం ఎవరమో తెలుసుకోవాలి, మన ధర్మం గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి, మనలో ఉన్న ఆచార్యస్వాముల చరిత్రలు ఏమిటో, వాడి సాహిత్యం ఏమిటో తెలుసుకోవాలి, మన అవతార పురుషుల యొక్క గాథలు మనం చెప్పుకోవాలి. అప్పుడు మన సామూహిక భావన అది దృఢమై మనం ఒక భారత జాతి, మనం హైందవులం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ సమష్టి భావన కోసం వేదాంతాన్ని సామూహికం చేసి ప్రవచనం చెబుతున్నాను తప్పితే ఆధ్యాత్మికత యుక్తి నువ్వు సాధించాలి, విజయం అంటే వ్యక్తిగతంగా పాటలు పడాల్సిందే. పక్కన భార్య కూడా ఉండడానికి వీలే. ఉన్నా మనం ఏదో నాటకం ఆడేస్తాం. అక్కడ భార్య ఉన్నా, భర్త ఉన్నా, ఎవరున్నా, రెండో వ్యక్తి ఉన్నారు అంటే ఏదో నాటకం ఆడేస్తాం. ఆ నాటకం ఆడకుండా నిజాయితీగా ఉండాలంటే ఒక్కరే ఉండాలి. అందుకని ఆ సమష్టి భావన కలిగితే దైవభావన కలిగినట్టు. అందుకే మానవ సేవే మాధవ సేవ అనే మాట వచ్చింది. మనం అందరం భక్తులం, మనం అందరం పూజలు చేస్తున్నాం, అందరం తీర్థాలు చేస్తున్నాం, అందరం యాత్రలు చేస్తున్నాం. ఎంతకీ మనం పక్క వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నాం. మళ్ళీ కిందకి దిగేసి ఏమైనానండి మనవాళ్ళు ఈ మనవాళ్ళు అనే దరిద్రపు మాట పోతేనే వేదాంతం మనకు అర్థమవుతుంది. మనవాళ్ళు అనే మాట నోటముట రావద్దు. మానవులందరూ మనవాళ్ళే, మనవాళ్ళు కాని వాళ్ళు సృష్టిలో లేరు అసలు. మళ్ళీ మనవాళ్ళు ఈ మనవాళ్ళలో మళ్ళీ శాఖలో మళ్ళీ ఉపశాఖ. ఎక్కడికి పిలకలు? ప్రతి కులంలో 16 పిలకలు. అవసరమా ఇవన్నీ? అవేవి మనం వదిలిపెట్టాం. ఏమేనానండి మనవాళ్ళు, అందరూ వాళ్ళు మనవాళ్లే కదండి. టీవీలో ప్రవచనాలు ఇచ్చేవాళ్ళంతా మేము మనవాళ్ళు కాకపోతే ప్రమాదమా? ఇంకోరెవరో ఇస్తారు. చెప్పేది మంచి విషయమేగా, వినచ్చుగా. వాడు ఎవడైనా ఎంక్వైరీ మనకి దేనికండి? ఇది చాలా అవసరం, ఇది చేస్తాం, ఇది మనం వదలం. శంకరాచార్య ఏ శాఖ అండి? ఇప్పుడు ఆయన కూడా మనం శాఖలు వెతకాలి, మళ్ళీ పురుగులు తెలుసు. లేకపోతే మనకి శాఖాభేదం ఉంటే అదో గొడవ. తెలిపోవాలి ఇప్పుడు ఎవరెవరు ఏ శాఖ. అంటే మనం ఎలాగో అంత గొప్పవాళ్ళం ఇందులో ఏముందో మాట్లాడుకుందాం. మొహమాటలు నాకు అలా మాట్లాడడం అలవాటు, నాటకాలు నాకు తెలియవు. అందుకే శంకరాచార్య మనవాడా కాదా అని ఎంక్వైరీ. ఎందుకంటే మనం ఎలాగూ కాలేకపోయాం కాబట్టి. ఆయన మనవాడని చెప్పుకుంటే వాడు ఎవడో అంటాడే ఏవిఎస్ అదో తుత్తి అదో తృప్తి, నాకు అదో తుత్తి, అంతా మనవాళ్లే. మనం ఎలా ఉన్నాం? ఇక్కడే ఉన్నాం. ఇక్కడ అయితే ఏమిటి ఈ భేదం, ఈ కుల భేదం మొత్తం సమాజాన్ని అలా చీల్చేసిందండి వేళ. ఎవరినైనా మనం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నామా? ఎవరినైనా మనం హాయిగా ఆలోచించగలిగా? వారు చెప్పిన దాన్ని హాయిగా స్వీకరించామా? ఏ భేదము లేకుండా. మరి మనకి మోక్షం ఎలా వస్తుంది? బంధం ఎలా పోతుంది? సమష్టి వ్యష్టి రూపం ఉద్వం పదార్థం సర్వసమ్మతం. నేను కొత్త మాట ఏం చెప్పడం లేదయ్యా. సామూహిక భావన, వైయక్తిక భావన అని 2 ఉన్నాయా లేదా? వైయక్తిక భావనలో నువ్వు ఉండిపోయినంతకాలం జీవుడివే, నేనేం చేయలేను. సమష్టి భావన కలిగితే ఈశ్వర. సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమః. సమష్టి భావన ఎంత పెంచుకోవాలి? ముందు కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అందుకనే మనవాళ్ళు అంత అతి విశాలమైన భావన ఒక్కసారిగా కలగడం కష్టం కాబట్టి కుటుంబ వ్యవస్థ. ఒక్క మనిషి కాదుగా, తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవలు, మనవరాళ్ళు, ఇంకో 10 మంది అనుకోండి. పూర్వం అంతమందే ఉండేవారు. ఓ 10 మంది అంటే కుటుంబం. రామాయణంలో చెబుతారు కుటుంబం అంటే 10 మంది సభ్యులని చెబుతారు. బాలకాండలో విచిత్రం ఏంటంటే అతిథిని కలుపుతాడు అందులో. ఆ 10 మందిలో 9 మంది కుటుంబ సభ్యులు పెట్టి ప్లస్ అతిథి అంటాడు. అతిథిని కలిపి కుటుంబం. అతిథి లేకపోతే అది కుటుంబం కాదు. అంటే అతిథికి అన్నం పెట్టి తీరాలి. నువ్వు ఒక్కడివి తింటే కుదరదు. కేవలాఘో భవతి కేవలాది. తన కోసం, తన పిల్లల కోసం వండుకుని తినేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క. అతిథితో కలిపి కుటుంబం అంటాడు. దశ అంటాడు కుటుంబంలో, బాలకాండలోనే ఉంటుంది. ఎందుకు ఈ భావన? సమిష్టి భావన పెరగడం కోసం. ముందు అసలు మనిషి ఈ శరీరం నుంచి కాస్త బయటకు వచ్చి ఈ కుటుంబం నాది, ఈ కుటుంబం కోసం నేనేం చేసినా నా కోసం నేను చేసుకున్నట్టు. అని మనం అప్పుడప్పుడు ఏమన్నా మా అమ్మగారి వయసులో మీరు కష్టపడుతున్నా ఎవరి కోసం చేస్తున్నామమ్మా? మన వాళ్ళ కోసం మనం చేసుకుంటున్నాం. బాగుంది కదా. రేపు భారతదేశం కోసం చేసినా మన వాళ్ళ కోసం మనం చేసుకుంటున్నాం అనే భావన ఉంటే దేశభక్తికి లోటెక్కడ ఉంటుందండి? అసలు మన వాళ్ళ కోసం మనం చేసుకుంటాం. అటువంటిప్పుడు పిల్లలు ఎవరన్నా నాకు మిలిటరీలో చేరాలని ఉందంటే హాయిగా చేర్పిస్తాం. అందుకని వద్దురా, ఎందుకురా రిస్క్ అనవసరంగాను, నువ్వు ఇంజనీర్ అయిపో, అమెరికా వెళ్ళిపో, తర్వాత చూసుకుందాం.
దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది నాన్నగారు, ఉపన్యాసాల్లో వింటున్నాను, అక్కడ నాకు వద్దురా అనవసరంగా ఎందుకమ్మా అంటే ప్రతి వాళ్ళు ఇలా అనపడ్డా ఎవరు చేరడం మానేశారు. ఇక ఎందుకు పనికిరాని వాడు వెళ్ళి అందులో చేరుతున్నాడు, వాళ్ళకి పనికిరాని తుపాకులు ఇస్తున్నారు, ఏమవుతుందో తెలుసు. మనుషులు పనికి మాలిన వాళ్ళే, ఆయుధాలు పనికి మాలినవి, ఇంక దేనికి పనికి వస్తున్నాడు దేశం? మరి ఇదివరకు అలా లేదే. ఏ విద్య వాడికి ఏది అవసరమో అందులో చేర్చేవారు, వాడికి ఏది ఆసక్తి ఉందో చదివించేవారు. సమిష్టి భావన ఉండడమే దీనికి ప్రధానం. సమిష్టి భావన ఉంటే మనం హాయిగా ఉంటాం, ఈశ్వర భావనతో ఉంటాం. ఎందుకంటే విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి, అమ్మవారు ఎవరైనా కానివ్వండి, వారెవరికి సొంతం కాదుగా, అందరికీ సంబంధించిన వాళ్ళేగా. వారు మాకు ఫలానా కులమని ఎప్పుడు అనలేదుగా, ఎక్కడా లేదుగా ఆ విషయం. అందరూ అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్ వ్రతం మమ అన్నాడు రామచంద్రమూర్తి. సర్వభూతేభ్యో అన్నాడు కానీ బ్రాహ్మణేభ్యో అని ఏమి అనలేదు కదా. క్షత్రియేభ్యో కమ్మేభ్యో రెడ్డిభ్యో ఏమి అనలేదు. ఇంకా ఈ భ్యో లేవు ఇంకా. ఎందుకని సర్వభూతేభ్యో, పైగా మానవులం లేదు, సర్వభూతేభ్యో దోమలు చీమలు సహా అన్ని జీవులు అన్నాడు ఆయన. అటువంటి రామచంద్రమూర్తిని మనం దింపేసి రాముడు క్షత్రియుడే కదా, ఆయన స్థాయికి అలా మనం ఆయన స్థాయికి ఎదగలేకపోయాం, ఆయన మన స్థాయికి దించాం. అందులో మనం ప్రసిద్ధులమే. ఒక జ్ఞాని అయిన వాడు గురువు స్థాయికి మనం ఎదగలేం, గురువుగారిని మన స్థాయికి దించేస్తాం. పంచెలు పళ్ళు పారితోషికాలు చేతిలో పెట్టేసి శుభ్రంగా పుచ్చుకోవాలండి మేము ఎంతో భక్తితో పట్టుకొచ్చాను, వాడు మొత్తం వాడికి లేని ఆశలు కల్పించి శుభ్రంగా ఇక్కడ ఎంత వచ్చింది, రేపు పొద్దున్న వేరే సెంటర్లో ఎంత వస్తుంది, పెద్ద కలెక్షన్ కింగ్ అయ్యాడు వీడి ప్రవచనం ఎందుకు పనిలేక. ఇవన్నీ మనమే కల్పిస్తాం. వద్దు మొర్రో అంటే మేము భక్తితో పట్టుకొచ్చామండి. ఎందుకు అలాగా? భక్తి వద్దని చెప్పాక మనై వినడం ఆచరించడం కావాలంటే ఈ పంచులు పళ్ళు పారితోషికాలు ఏం చేసుకుంటాం ఇవన్నీ? ఇదే సమిష్టి భావన మనకు కలిగి ఉంటే, విశాల భావన, కుటుంబం ముందు, వ్యక్తి నుంచి కుటుంబం నుంచి కాస్త సమాజం, అది ఎంత విశాలమైతే మానవ ప్రపంచం అంత బాగుంటుంది. ఇక నిత్యం ఆందోళనలు ఉన్నాయి, దానికి ఎంత బాగా చెబుతున్నాడు స్వామి. చింత్య పదార్థం ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాన్యతు ఇది వేదాంత నిండిమక. చింత్యము అచింత్యము అని రెండు ఉన్నాయ్యా, ఢాం ఒక దెబ్బ అనమాట. చింత్య పదార్థౌ ద్వౌ ఢాం విశ్రాంతి శ్రాంతిదాయకౌ ఢాం చింత్యం బ్రహ్మ పరం నాన్యతు ఢం ఇది వేదాంత నిండిమక. ఇది మూడు దెబ్బలు. చింత్యము అచింత్యము అని రెండు పదార్థాలు. చింత్యము ఆలోచింపదగినది, అచింత్యము ఆలోచించవలసిన అవసరం లేనిది. మనం ఎవరినైనా మనం ఆలోచింపదగిన విషయం ఏమిటి అంటే, మా ఆరోగ్యం అండి ఈ మధ్య బాగుంటలేదు, నాకు దాని గురించి. ఆరోగ్యం ఎంత బాగున్నా మళ్ళీ దెబ్బతింటుంది. ఆరోగ్యం ఇంకా బ్రహ్మాండంగా ఉన్నా యమధర్మరాజు పట్టుకుపోవడం ఖాయం. ఆ సమయానికి ముందు ఏదో ఒకటి రావడం ఖాయం. భారతంలో చిత్రమైన కథ ఉంటుంది. అభిమన్యుడు చనిపోయి ధర్మరాజు విపరీతంగా బాధపడుతూ ఉంటే నారదుడు వస్తాడు. అక్కడ అకంపనుడి యొక్క కథను చెబుతాడు ధర్మరాజును ఓదార్చడానికి. ధర్మరాజు అడుగుతాడు, ఏమిటి అభిమన్యుడు చనిపోయాడు, నాకు తట్టుకోలేకపోతున్నాను. కౌరవ సైన్యంలో అంతమంది చచ్చిపోయారు, అలా తట్టుకున్నా. ఇదే మరి మా వాళ్ళు పారాయి వాళ్ళు అనే భావన అంటే. కౌరవ సైన్యంలో అంతమంది చచ్చిపోయారు. అప్పటికి దుర్యోధనుడు కొడుకు ఒకడో ఇద్దరు వెళ్ళిపోయారు. దుశ్శాసనుడు అప్పుడు ఎప్పుడు ధర్మరాజు గారు ఎడవలేదే. అభిమన్యుడు పోతే వచ్చిందే. వాళ్ళలాంటి వాడు కదా అభిమన్యుడు అంటే మన అనే భావన సహజం ఉంటుంది. అందుకే ఆయన ఊరుకోబెట్టి చెబుతాడు, అసలు మృత్యుస్వరూపం గురించి చెప్పమంటాడు. అప్పుడు మృత్యు ఎలా పుట్టిందో చెబుతారు భారతం. బ్రహ్మదేవుడు అన్ని జీవుల్ని పుట్టించాట. పుట్టిస్తే అన్నీ పెరిగిపోతున్నాయి విపరీతంగా. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికేస్తున్నారు మనుషులు కాదు, జంతువులు కూడా. చివరికి ఆయనకి పిచ్చెక్కిపోయింది. ఈ సృష్టి ఏం చేయాలో తెలియలేదు దానికి. చిన్నపిల్లాడు చూడండి, ఆట బొమ్మలని దగ్గర పెడితే చూడండి, ఈ బిల్డింగ్ బ్లాక్స్ అని ఉంటాయి కదా, దాంట్లో ఇది పెట్టి దీంట్లో ఇది పెట్టి కట్టమని వాడు 2 3 పెడతాడు. తర్వాత వీలు కాకపోతే ఏం చేస్తాడు, అన్నీ విసిరేసి బేహారమని ఏడుస్తాడు చేతకపోతే. అలాగే బ్రహ్మదేవుడు కూడాను ఇంత సృష్టించేసి ఇది మొత్తం పెరిగిపోయాక దీన్ని ఎలా నాశనం చేయాలో తెలియక ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నాడు. దాంట్లోంచి వచ్చాడు రుద్రుడు. అందుకని రోదనాథ్ జాయితే ఎత్తు రుద్ర. దానికి ఆయన ఉపాయం చెప్పాడు, మృత్యువును సృష్టించబోయా, ఇన్ని చేసిన వాడు అది చేయలేవా అన్నట్టు సృష్టించాట మృత్యువు సంకల్పించి. మృత్యు ఒక స్త్రీ రూపం. మృత్యువుకు స్త్రీ రూపం ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, బ్రహ్మదేవుడు కనపడితే అడగాడు. అందుకని సృష్టించాడు. ఆవిడ పుట్టగానే ఆవిడ స్వామి నా బాధ్యత ఏమిటంటే, మరి కుమార్తె కదా, బాధ్యత ఏమిటి, అందరినీ చంపడం అన్నట్టు. దిక్కుమాలిన పని, వేరే పని ఏం లేదా? అగ్నిదేవుడికేమో శుభ్రంగా వంటకి దానికి ఉపయోగపడే బాధ్యత ఇస్తారా? వాయుదేవుడికేమో హాయిగా చల్లగా వేసవయ్యా అని చెబుతారా? నేనేమో అందరినీ చంపడం అని అందరూ తిట్టుకోరు, నేను చెయ్యను అని వెళ్ళిపోయింది. బ్రహ్మదేవుడు వెంటపడ్డాడు. అంతేకాదు ఆ తపస్సు చేసుకుందుకు వెళ్ళింది.
1000 ఏళ్ళు తపస్సు చేసింది. తపస్సు అంతా అయిపోతున్నా సరే బ్రహ్మదేవుడు కూడా ఎందుకే ఆ తపస్సు నా మాట వినవే చెప్పిన పని చేయవే అన్నట్టు తపస్సు భరించలేదు. చివరికి ఆవిడ ఏం చేయాలో తెలియక ఏడిచింది. బ్రహ్మదేవుడు అక్కడ కూర్చొని ఆ కన్నీళ్ళన్నీ దోసిట్లో పట్టేట మొత్తం. ఆ పిల్ల ఏడుస్తుంటే, మృత్యు అనే పిల్ల ఏడుస్తుంటే దోసిట్లో పట్టేట ఏడుస్తుంటే పట్టి ఎందుకు ఎంత ఏడుస్తున్నావంటే నన్ను తప్పుడు పని ఎందుకు చెబుతావు, మంచి పని చెప్పొచ్చు కదా, నాకు ఈ కర్మ ఏమిటి అందుకే పాపం దాని బాధ దాన్ని. వెంటనే అన్నట్టు ఎందుకు అంత బాధపడుతున్నావు, ఒక పని కదా నేను చెప్పింది చెయ్యి అంటే అందరూ నన్ను తిట్టుకుంటారు కదా అంటే నేను తిట్టుకోకుండా నేను ఓ పని చేస్తా. ఈ కన్నీటి బొట్లు ఎన్ని నా దోసిట్లో పడ్డాయో అన్ని రోగాలు సృష్టిస్తాను మనుషులు పోవడానికి. అందులో ఎబోలా సహా అన్నీ ఉన్నాయి. అంచేత ఎవడు పోయినా సరే కడుపు నొప్పి వచ్చిపోయాడు, కాలు నొప్పి వచ్చిపోయాడు, అది వచ్చిపోయాడు, ఇది వచ్చిపోయాడు అంటారు కానీ మృత్యు వచ్చిపోయాడు అని ఒక్కడిని అనరు. మీరు గమనించండి. కారణం అది. మృత్యువు మీద కడితే మృత్యువు మీద కేసెడతారు అందరూ. పెట్టుకో, నీ కడుపు నొప్పి మీద పెట్టుకో, క్యాన్సర్ మీద పెట్టుకో, పక్షవాతం మీద పెట్టుకో, దేయంతో పెట్టుకో, మాకు అనవసరం. మృత్యువు అనడానికి వెళ్ళింది. దాని ధర్మం వచ్చేసింది. ఈ కన్నీటి బొట్లు ఎన్ని ఉన్నాయో అన్ని రోగాలు వచ్చేలా చేస్తాను నేను, అన్ని రోగాలు సృష్టిస్తాను, వాటి వల్లే పోతారు. కానీ అంతిమమైన కారణం, అసలు కారణం ఇది. పైకి కనిపించేది ఇది. కనిపించేదాన్నే మనం అనుకుంటాంగా. ఎవరన్నా రోడ్డు మీద వాహనం గుద్ది చనిపోతే వాహనం గుద్దిందో చనిపోయాడంటాం కానీ మృత్యు అలా వచ్చిందని ఎవరంటారండి అంటే గొమ్మె కొడతారు వెంటనే, నీకు వచ్చి ఉంటే అంటారు వెంటనే. ఎప్పుడు వేదాంతం చెబుతున్నాం అంటారు. అంతే. ఏమైపోయిందంటే ఎంత ఆరోగ్యంగా మనం శరీరాన్ని తీర్చిదిద్దుకున్నా మృత్యువు రావడం ఖాయం. అటువంటిప్పుడు దాని గురించి చింత్యం ఆలోచన దేనికి, ఉన్నంతకాలం ఉంటుంది, లేనప్పుడు పోతుంది. అవసరమైన జాగ్రత్త ఏదో తీసుకుంటే చాలు, అతి జాగ్రత్త అక్కర్లేదు. కాస్త ఇది తింటే ఏమవుతుందో, అది తింటే ఏమవుతుందో అన్నీ తినడం మానేశారు. ఏమీ తినకపోయినా ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఇక్కడ ముందు తినకపోవడం వల్ల నీరసం వస్తుంది. ఇప్పుడు అసలు వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అయితే తినడమే మానేశారు. వాళ్ళు మన తల్లిదండ్రులనే తింటున్నారు, వేరే ఏం తింటలేదు.